నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. మనం ప్రయత్నిస్తే, అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. కలలు కనడమే కాదు, వాటిని నిజం చేసుకోవడానికి కష్టపడడం కూడా చాలా అవసరం అని నిరూపించే వాళ్ళు సమాజంలో చాలామందే ఉన్నారు. మనం మన ప్రయత్న లోపం లేకుండా ఉంటే ఎంత దూరమైనా వెళ్ళి ఎలాంటిదైనా సాధించవచ్చు అని నిరూపించినటువంటి ఓ అద్భుతమైన అతిథిని ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను. ఆవిడే హర్షిణి మేకల, మిస్ యూనివర్స్ ట్రాన్స్. అసలు మిస్ ఇండియా నుంచి మిస్ యూనివర్స్ దాకా ఆ ప్రయాణం ఎలా జరిగింది, సమాజంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటే అంత దూరం వెళ్ళగలిగారు, నిజంగానే ప్రయాణం ఎప్పుడు సాఫీగా ఉంటుందా, ఇలా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా సమాధానాలు తెలుసుకుందాం. అలాగే ఇలాంటి వాళ్ళ నుంచి కూడా మనం ఎంతో ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. ముందైతే బోలెడు విశేషాలు మాట్లాడేద్దాం రండి. నమస్తే మేడం. నమస్తే అండి. కానీ చాలా చాలా హ్యాపీగా ఉంది మేడం. ఫస్ట్ అయితే మిస్ యూనివర్స్ దాకా వెళ్ళడం ఇట్స్ నాట్ ఈజీ. అంత తేలికైన విషయం అయితే కాదు. మనం మన నగరంలో, మన సిటీలో, మన ప్లేస్లోనే మన ఐడెంటిటీ ప్రూవ్ చేసుకోవడం కష్టం. అలాంటిది మీరు అక్కడ దాకా వెళ్ళగలిగారు, అది కూడా మిస్ యూనివర్స్ ట్రాన్స్. ఇంకా మీకు చాలా చాలా అవార్డులు వచ్చాయి కదా మేడం, అవన్నీ ఒకసారి మీ మాటల్లో చెప్పండి. మీరు అన్నట్టుగానే ఇట్స్ వెరీ డిఫికల్ట్. నా జర్నీ అక్కడ వరకు వెళ్ళటం అనేది బీయింగ్ ఏ ట్రాన్స్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి. సో చిన్నప్పటి నుండి ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐ ఫేస్డ్ మెనీ డిస్క్రిమినేషన్స్, హరాస్మెంట్స్, బుల్లింగ్స్. ఇలాంటి ఫేస్ చేసిన నాకు ఐ ఫీల్ ప్రౌడ్. సో ఇండియాని యూనివర్స్ లెవెల్లో రిప్రజెంట్ చేసే ఆపర్చునిటీ నాకు రావటం, సో బీయింగ్ ఏ అన్ ఇండియన్ ఇట్స్ ఏ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. సో మన ఇండియా వేరే కంట్రీతో క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటేనే ఇండియన్స్గా మనం ఎంకరేజ్ చేస్తాం. అలాంటిది సో బీయింగ్ ఏ ట్రాన్స్ నేను ఆ ఇంటర్నేషనల్ యూనివర్స్ ప్లాట్ఫామ్ మీద రిప్రజెంట్ చేస్తున్నప్పుడు, హర్షిణి మేకల ఫ్రమ్ ఇండియా అని అనౌన్స్ చేసినప్పుడు, సో మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ప్రౌడ్గా మనకి డిస్ప్లేలో మ్యాచ్ అవుతున్నప్పుడు, సమ్ రౌండ్స్లో నేను ఫ్లాగ్ని ఇట్లా పట్టుకొని నేను స్టేజ్ మీద వాక్ చేస్తున్నప్పుడు, ఆడియన్స్లో ఉన్న వాళ్ళందరూ ఇండియా 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 అని కేరింతలు పెడుతున్నప్పుడు, ఇట్ వాజ్ ఏ వండర్ఫుల్ మూమెంట్ ఫర్ మీ. అన్ఫర్గెటబుల్ హ్యాపీనెస్ అండ్ ఇట్స్ మెమరీస్. నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇట్ వాజ్ మై డ్రీమ్. అంటే ఇండియాని నేను యూనివర్స్లో రిప్రజెంట్ చేయాలి. సో నా ఇండియా, ఐ లవ్ మై ఇండియా. ఏ ఇండియాలో, ఏ దేశంలో అయితే నేను అవమానాలు పడ్డాను, ఏ దేశంలో అయితే నేను చిన్నచూపు చూడబడ్డాను, అదే దేశాన్ని నేను ఇతర కంట్రీలో గర్వంగా రిప్రజెంట్ చేసినప్పుడు ఆ ఫీల్ ఎంత గ్రేట్గా ఉంటుందంటే ఆ ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయలేమండి. లైక్ భారతదేశం యొక్క సంస్కృతి, కట్టుబాటులు, ట్రెడిషనల్ రౌండ్లో మన భారతదేశ కట్టుబాట్ల గురించి ఉంటుంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్లో భారతదేశం గొప్పదనము, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఇక్కడ ట్రెడిషన్స్ ఇవన్నీ కూడా మనము ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో చూపించినప్పుడు ఇండియాని నేను యూనివర్స్లో రిప్రజెంట్ చేయటం నాకు గొప్ప అవకాశం. ఎట్ ద సేమ్ టైం అందులో ఐఎమ్ ద ఓన్లీ వన్ పర్సన్ 3 టైటిల్స్ రావటం. సో మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఆసియా అనే అవార్డు వచ్చింది నాకు. సో దాని తర్వాత ఎలైట్ క్వీన్ యూనివర్స్ టైటిల్ రావడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం మిస్ యూనివర్స్ ట్రాన్స్ 5th రన్నరప్గా నిలిచాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒకేసారి 3 అవార్డులు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎలైట్ క్వీన్ యూనివర్స్ అవార్డు వెనుక ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. నాకును బ్రెజిల్ అమ్మాయికి ఒక రూమ్ ఇచ్చారు. అంటే మెనీ కంట్రీస్ రిప్రజెంట్ చేస్తాయి యూనివర్స్లో. కాబట్టి బ్రెజిల్ అమ్మాయికి నాకు ఒక రూమ్ ఇచ్చినప్పుడు నేను వెళ్ళగానే బ్రెజిల్ అమ్మాయి నాకన్నా ముందే వచ్చి కూర్చుంది రూమ్లో. సో నేను రూమ్లోకి ఎంటర్ అవుతుంటే, హలో వీఆర్ ఏ ట్రాన్స్ రూమ్, యువర్ ఫీమేల్, దిస్ ఈజ్ నాట్ ఫర్ యూ, యూ గో సమ్ అదర్ రూమ్. లైక్ ఈవెన్ సమ్ పీపుల్ ఆర్ నాట్ రికగ్నైజ్డ్ ఐఎమ్ ఏ ట్రాన్స్. సో అంటే వేరే కంట్రీస్ నుండి వచ్చినటువంటి ట్రాన్స్ సిస్టర్స్ చాలామంది అమ్మాయి గర్లా ఫీమేలా, షీజ్ గర్లర్ ట్రాన్స్ అని డైరెక్టర్ని అడగటం. డైరెక్టర్ నన్ను హర్షిని యూ లుక్ లైక్ ఏ గర్ల్, ఎంత ఎలైట్గా, ఎంత క్యూట్గా ఉన్నావు, అమ్మాయిలాగే ఉన్నావు అని చెప్పి నాకు అప్రిషియేట్ చేయటం. ఇట్ వాస్ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ హ్యాపీనెస్. అయితే నిజం మేడం. ఎందుకంటే
సమ్ డిఫరెన్సెస్ తెలుస్తాయి కదా యా ట్రాన్స్కి లేడీస్కి. బట్ కానీ మీలో ఆల్మోస్ట్ అసలు తెలియట్లేదు కాబట్టి వాళ్ళ డౌట్ రీజనబుల్ అని నేను కూడా అనుకుంటున్నాను. ఇట్స్ నాకు కూడా సమ్‌టైమ్స్ హ్యాపీనెస్ ఇస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఐ ఫీల్ ఐయామ్ ఎ గర్ల్. వన్ వన్ సెకండ్ ఒక్క నిమిషం కూడా నేను అబ్బాయి అని ఫీల్ అయిన రోజు లేదు నా లైఫ్‌లో. ఇప్పుడు సొసైటీ నుండి విత్ ఇన్ ద కమ్యూనిటీ నుండి కూడా నువ్వు అమ్మాయివా, ట్రాన్స్‌వా నన్ను గుర్తుపట్టకపోవటం. సమ్‌టైమ్స్ నేను ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళే నన్ను డబ్బులు అడుగుతూ ఉంటారు లైక్ అమ్మాయి అనుకోని. లైక్ అది ఒక హ్యాపీనెస్సే. బట్ బీయింగ్ ఏ ట్రాన్స్ కంప్లీట్ అమ్మాయిలాగా ఉండటం, అమ్మాయిలాగా లైఫ్ లీడ్ చేయటం అనేది ఒక మంచి విషయమే అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు నేను ఉంటున్న అపార్ట్మెంట్‌లో గానీ, సమ్‌వేర్ కానీ నేను ట్రాన్స్ అని తెలీదు. అమ్మాయి అని తెలుసు చాలామందికి. అమ్మాయి అని ఓకే. అనుకుంటారు. ఐ డోంట్ వాంట్ టు ఎక్స్‌ప్లోర్ లైక్ బోన్స్ తింటున్నాం, మటన్ తింటున్నాం అని బోన్స్ ఏసుకొని తిరుగుతామా సంథింగ్ ఏదో సామెత ఉంటది. అలాగే నేను ట్రాన్స్ అన్నంత మాత్రం నేను బోర్డేసుకొని తిరగక్కర్లా. పీపుల్ హూ కెన్ రికగ్నైజ్ గుర్తుపట్టి నా ఇంటర్వ్యూస్ చూసో, లేకపోతే ఆర్టికల్స్ చూసి, పేపర్‌లో చూసి మేడం మీరు ట్రాన్సా అని అడిగితే ఐ ప్రౌడ్‌లీ సే ఐయామ్ ఏ ట్రాన్స్ అని చెప్తాను. కానీ నేను ట్రాన్సే అని బోర్డేసుకొని తిరగాల్సిన అవసరం అయితే లేదు. అది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆపర్చునిటీ ఇది. ఆనందంగా భావిస్తా. కానీ మేడం విషయం చెప్పండి, అసలు లైఫ్ స్టార్టింగ్‌లో యాహ్! మొదలుపెట్టినప్పుడు మీరు ఎలాంటివి ఫేస్ చేశారు? చిన్నప్పుడు మీ సిట్యుయేషన్ కానీ, లేకపోతే బాడీలో వచ్చే చేంజెస్‌ని మీరెలా యాక్సెప్ట్ చేయగలిగారు? ఆహ్, మెనీ ఇంటర్వ్యూస్‌లో నేను నా చైల్డ్‌హుడ్ చెప్పాను. కొంచెం కాకపోతే ఏంటంటే సొసైటీలో చాలామంది ఏమనుకుంటారంటే అండి, ట్రాన్స్ అనంగానే ఒక ఏజ్ వచ్చిన తర్వాత లైక్ అబ్బాయి నుండి అమ్మాయిగా మారిపోతారు అని కొంతమంది అనుకుంటారు. కొంతమందేమో ఫీలింగ్స్ వల్ల మారిపోతారని కొంతమంది అనుకుంటారు. అది 100% చాలా రాంగ్. అపోహలున్నాయి. యాహ్! చాలా ఆహ్, అపోహలున్నాయి. ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన యాహ్! తర్వాత వీళ్ళకి తెలుస్తది. అప్పటిదాకా వీళ్ళకి తెలీదు. ఇలా ఉంటుంది గదా! యాహ్! కానీ రియల్‌గా ట్రాన్స్ అంటే ఏంటి అంటే, నా లైఫ్ జర్నీ చెప్తే, నా లైఫ్ జర్నీ చదివితే, ఒక ట్రాన్స్ ఎంత స్ట్రగుల్ అవుతారో, బై బర్త్ నుండే ఎలా ఉంటారు అనేది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 7 ఇయర్స్, 6 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు ఏం తెలుస్తదండి? లోకజ్ఞానం తెలీదు. స్కూలు, పిల్లలు, ఆడుకున్నాం ఇట్లానే ఉంటుంది. బట్ వెన్ ఐ వాస్ 7 ఇయర్స్ ఐ యూజ్డ్ టు వేర్ మై సిస్టర్ డ్రెసెస్. అక్క బట్టలు వేసుకునేదాన్ని. అమ్మాయిలాగా ఉండాలనుకునేదాన్ని. అమ్మాయిలాగా స్కూలుకి వెళ్తానని గొడవ చేసేదాన్ని. నన్నెందుకు అబ్బాయిలాగా ఉండమంటున్నారు అని జెప్పేసి నాకు క్వెషన్ మార్క్స్ వచ్చాయి. ఐ యూజ్డ్ టు ఫైట్ విత్ మై మదర్. అక్క డ్రెస్‌లోనే స్కూలుకెళ్తా అని గొడవ చేసేదాన్ని. లైక్ మా అమ్మ కౌన్సిల్ చేసేవాళ్ళు. అబ్బాయి డ్రెస్‌లో వెళ్ళకూడదు. ఏడిపిస్తారు నువ్వు. అమ్మాయి డ్రెస్‌లో ఆ! వెళ్తాం. ఆ! అబ్బాయి డ్రెస్‌లో వెళ్ళాలి. అమ్మాయి డ్రెస్‌లో వెళ్ళకూడదు అని చెప్పి కౌన్సిల్ చేసేవాళ్ళు. అప్పుడు నాకు క్వెషన్ మార్క్స్ వచ్చాయి. వీళ్ళెందుకు నాకు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు అని డౌట్ ఉండేది. కానీ నాకు తెలీదు. ఐయామ్ ఏ 90స్ కిడ్. చాలామంది ఇప్పుడంటే మనకి 11 ఇయర్స్‌కి, 10 ఇయర్స్‌కి కూడా జెండర్ ఐడెంటిఫికేషన్ తెలిసిపోతుంది బికాస్ ఆఫ్ సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్స్. అప్పట్లో నాకు స్మార్ట్ ఫోన్ లేదు, సోషల్ మీడియా లేదు. అసలు నాకు అవేర్‌నెస్సే లేదు. వాట్ ఈస్ ట్రాన్స్ అంటే ఏంటో కూడా అవేర్‌నెస్ లేని ఆ రోజుల్లో అప్పుడు 90స్ కిడ్స్ అంటే ఎట్లా ఉంటదో. ఎలా ఉంటుంది? సోషల్ మీడియా అవేర్‌నెస్ లేని రోజుల్లో నాతో నేను చిన్న యుద్ధమే చేసుకునేదాన్ని చిన్నప్పుడు. అనుకునేదాన్ని ప్రపంచంలో అందరూ నార్మల్‌గానే పుట్టారు. నేను మాత్రమే ఇలా పుట్టానేమో అనుకునేదాన్ని. నా ఫీలింగ్స్ ఎవరికో చెప్పాలంటే భయమేసేదాన్ని. ఎలా రిసీవ్ చేసుకుంటారు? అంటే బికాస్ ఆఫ్ మై జెండర్ చైల్డ్‌హుడ్‌లో నేను మెనీ బుల్లింగ్ చేసేవాళ్ళు నన్ను. నాకే తెలియని ఏయేయో పేర్లిచ్చేవాళ్ళు. ఎందుకు నన్ను వాళ్ళు అలా పిలుస్తున్నారో నాకు తెలీదు. అంటే ఎప్పుడు తెలిసింది బయట వాళ్ళకి ఇట్లా మీలో ఉన్న చేంజ్ అనేది ఫస్ట్ బయట ఎప్పుడు ఎక్స్‌ప్రెస్ అయింది? వాళ్ళు కామెంట్ చేయడానికి కానీ, బ్లేమ్ చేయడానికి కానీ? అంటే నాకు చెప్పాను గదా! లైక్ వయసు పెరుగుతున్న కొద్దీ 7 ఇయర్స్ నుండి అక్క డ్రెస్సులు వేసుకుంటూ, చేసుకుంటూ ఇంట్లో అట్లా కంటిన్యూ అయ్యేది. 11, 12 ఇయర్స్ వచ్చినప్పటికీ నాకు అమ్మాయిలకు జరిగే ప్రతిదీ నాకు జరగాలని కోరుకునేదాన్ని. ఓకే. ఐ వాంట్ టు బీ ఎ గర్ల్. ఇంట్లో అక్క వాళ్ళిద్దరికి మెచ్యూర్ ఫంక్షన్ చేస్తే నాకెందుకు చేయలేదని అమ్మతో గొడవాడేదాన్ని. మీకు ఇద్దరు సిస్టర్సా? యాహ్! లైక్ అమ్మాయికి జరిగే ప్రతిదీ నాకు జరగాలి. నేను అమ్మాయినే అని ఫీల్ అయ్యేదాన్ని. లైక్ విలేజ్ కదా మాది. నేను పుట్టింది, పెరిగింది మొత్తం విలేజ్‌లో అనమాట. ఊర్లో ఏంటి కల్లాపు చల్లటం, ముగ్గులు పెట్టటం అవన్నీ ఐ యూజ్డ్ టు డూ చిన్నప్పుడు. నాకిష్టం.
అవి చేయటం అలా చేస్తూ ఉండేదాన్ని. అట్లా జనాలందరూ ఆడంగోడు లైక్ విలేజెస్‌లో డిఫరెంట్ డిఫరెంట్ అవును. పేర్లుంటాయి కదా! రేకులోడంటారు, 0.5 అని పెద్ద పెద్ద పదాలతో పిలిచేవాళ్ళు. అట్లా స్కూల్‌లో పిల్లలు కూడా నన్ను "అరే! నువ్వు అబ్బాయి కదా! అమ్మాయి కాదు. మా పక్కన కూర్చోకు. నువ్వు దూరంగెళ్ళి కూర్చో. లైక్ నీకు కిందే పార్ట్ ఉంది" అని నన్ను హరాస్ చేయటము, బుల్లింగ్ చేయటము, డిస్క్రిమినేట్ చేయటం ఇలాంటివి ఫేస్ చేసేదాన్ని. అట్లా తెలిసిపోయింది. లైక్ ఐల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. అమ్మ నాకు మెచ్యూర్ ఫంక్షన్ చేయలేదని గొడవ ఆడేదాన్ని అమ్మతో. లైక్ 'చంటి' సినిమా చూసేసి మీనా గారు తాడాట ఆడుతూ కింద పడిపోంగానే ఆమెకు ఫంక్షన్ చేస్తారు. అమ్మ దగ్గరికెళ్ళి ఆ తాడాట ఆడుతూ కింద అమ్మ నేను కింద పడిపోయా నాకు ఫంక్షన్ చేయలేక లైక్ దిస్ టైప్ ఆఫ్ సిల్లీ ఇన్సిడెంట్. అయితే మనకి కామెడీగా ఉంటాయి కానీ యూ కెన్ ఇమాజిన్ నా ఇన్సైడ్ నేను అమ్మాయిని అనే ఫీల్ ఎంత స్ట్రాంగ్ ఉందో. అప్పటి నుండి అమ్మ రియలైజ్ అయ్యి సంథింగ్ చిన్నప్పుడే డ్రెస్సులు వేసుకోవడం అంటే వేరే, అమ్మాయికి జరిగే ప్రతిదీ కావాలనుకుంటుంది, లైక్ సంథింగ్ చేంజెస్ ఉంది అని అమ్మ అప్పటి నుండే నన్ను కేర్ఫుల్గా చూసుకోవటం, నా మీద స్పెషల్ కేర్ తీసుకోవటము అమ్మ స్టార్ట్ చేస్తుంది. ఇక అలానే ఇక వయసు పెరిగే కొద్దీ ఇంక అందరికి తెలిసిపోతుంది. యునో కానీ కదండి. ఎప్పుడు ఇంట్లో మదర్ బాధపడలేదా మేడం? అంటే ఇలా ఎందుకయింది? ఇప్పుడు బాధ మీకు ఇద్దరు యా అక్కలు, తర్వాత మీరు ఒక్కళ్ళేనా యా అప్పుడు? అంటే తమ్ముడు ఇద్దరు అమ్మాయిలు, ఒక తమ్ముడు. మొత్తం ఓకే. నలుగురం. అప్పుడైతే బాబు ఫస్ట్ నుంచి వాళ్ళ మైండ్ యా సెట్ అది కదా, ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఎస్ ఎస్ మాకు. సడన్గా మీరు ఇలా బిహేవ్ చేసేసరికి ఎందుకు ఇలా అయిందని డాక్టర్కి చూపిద్దామని ఇట్లాంటివి ఏమి వాళ్ళు ట్రై చేయలేదా? డాక్టర్‌కి చూపిద్దామని ట్రై చేయలేదు కానీ బాధపడేవాళ్ళు. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావని. నాన్న అట్లా ఉండకు, ఇట్లా ఉండు, అబ్బాయిలాగా నడువు, ఎందుకు కల్లాపు చల్లకు, అట్లా ముగ్గులు పెట్టకు నువ్వు, అబ్బాయిలాగా తమ్ముడిని చూసి నేర్చుకో అని నన్ను. తమ్ముడు చూడు అబ్బాయిలు ఫ్రెండ్స్‌తో బయట తిరుగుతాడు. అంటే నేను మా కజిన్ సిస్టర్ చుట్టుపక్కల ఉంటే అష్టచమ్మ, తొక్కుడు బిళ్ళలు ఈ ఆటలు ఆడుకునేదాన్ని. వాళ్ళతో ఆడపిల్లలతో ఆటలేంటి, తమ్ముడిలాగా వెళ్ళి బయటికెళ్ళి మగ పిల్లలతో ఆటలు ఆడుకో లైక్ అట్లా నాన్న అనేవాడు. నాన్న బాధపడేవాడు బాగా లైక్ నా వల్ల తలెత్తుకొని తిరగలేకపోతున్నారు. చుట్టుపక్కల జనాలు మీ అబ్బాయి తేడాగున్నాడు, 0.5 గాడంట కదా అట్లా అంటే కానీ నాన్నని అడిగితుంటే నాన్న బాధపడేవాడు కొంచెం. యూస్ టు ఫీల్ గిల్టీ లైక్. అమ్మ కూడా సమ్‌టైమ్స్ ఎందుకు నాకు ఇలా అయిపోయింది, నా తలరాత ఎందుకు ఇలా అయిపోయింది అని చెప్పి అమ్మ కూడా బాధపడేది. బట్ డాక్టర్ దగ్గర చూపటం ఏం చేయలేదు కానీ ఒకసారి మాత్రం భూత వైద్యుల దగ్గర తీసుకెళ్లారు. లైక్ అంటే నాకు 9th క్లాస్ వచ్చానప్పటికి కొంచెం ఏజ్ వచ్చింది కదండి, 14 ఇయర్స్ వచ్చింది నాకు. అమ్మ నాన్న ఎవరు ఇంట్లో లేరు, పొలం పనికెళ్ళారు. అమ్మ సారీ కట్టుకొని నేను అద్దం ముందు చూసుకొని మురుసుకుంటా ఎంత అందంగా ఉన్నాను, రోజు ఎందుకు ఈ అబ్బాయి డ్రెస్లో ఉండాలి నేను, నాకు ఇష్టం లేని లైఫ్ ఇది కదా, దిస్ ఈజ్ మై రియాలిటీ కదా, నేను ఎందుకు హైడ్ చేసుకుంటున్నాను అని చెప్పేసి అమ్మాయి డ్రెస్లోనే లైక్ ఇంట్లో పనులు చేయటం, బౌల్స్ తోమటం, చిమ్మటం లైక్ అలాంటివన్నీ చేస్తున్నా. జనాలందరూ చూస్తారు, అమ్మ వాళ్ళు వచ్చారు, లైక్ ఏమైంది సంథింగ్ అన్నట్టుగా భూత వైద్యుల దగ్గర తీసుకెళ్లారు పట్టుకొని. లైక్ ఆయన ఏదో పూజలు మంత్రాలు చేసేసి అందుకని ఐ డోంట్ బిలీవ్ లైక్ భూత వైద్యులు కానీ జనాలు కానీ ఇవన్నీ నమ్మను నేను. తీసుకెళ్తే ఆయన ఏయో చెప్పి చెత్త మాటలు చెప్పి దెయ్యం పట్టిందని అవి పట్టిందని చెప్పి పంపించాడు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగినాయి. బాధపడ్డారు అమ్మ నాన్న, చాలా బాధపడేవాళ్ళు. చేంజ్ చేయడానికి ట్రై చేస్తారు కానీ ఇదేమి జబ్బు కాదు కదా మారటానికి. తగ్గిపోవడానికి. జెన్యూనిటీ పరంగా వచ్చింది. ఇన్సైడ్ నా ఫీలింగ్, నా మనసుని ఎలా మార్చగలరండి? మనసుకి చిన్న బాధ కలిగితేనే అది మానటానికి చాలా టైం పడుతుంది. అది ఐ హ్యావ్ ఫీమేల్ హార్ట్ ఇన్సైడ్. ఆ హార్ట్లోకి దూరం ఎవరు మార్చలేరు. కదా, అది ఎవరు మార్చలేరు, అది సాధ్యపడదు. ఇది చాలా మంది అంటారు కదా లైక్ బుల్లింగ్ చేస్తే ఇదంతా చేస్తారు కానీ చిన్నప్పుడు నేను ప్రశ్నించేదాన్ని లైక్ మీరందరూ దేవుణ్ణి ఎందుకు ప్రశ్నించరు? ఈ జన్మ నాకు ఇచ్చింది దేవుడు కదా, అదే దేవుడిని అయితే అర్ధనారీశ్వరుడని పూజిస్తాడు, చాలా శిఖండిని పూజిస్తారు. లైక్ మన రామాయణ మహాభారతాల్లో కూడా అర్ధనారీశ్వరుల గురించి శిఖండుల గురించి అన్నిట్లో ఉన్నాయి. అప్పుడు దేవతల్లాగా పూజిస్తారు. నిజంగా అర్ధనారీశ్వరుడుగా నన్ను జన్మించింది, నాకు పుట్టుకనిచ్చింది దేవుడే జన్మించింది, కానీ నన్నెందుకు హేళన చేస్తున్నారు, నన్నెందుకు బుల్లింగ్ చేస్తున్నారు అని బాధపడేదాన్ని. దేవుడు కనిపిస్తే తీసుకొచ్చి నాకు న్యాయం చెప్పు, నాకెందుకు ఈ జన్మించావు, నేను చేయని తప్పుకి నాకెందుకు ఈ శిక్ష, నేను చేయని తప్పుకి నాకెందుకు ఈ అవమానాలు అని చెప్పి ఏడ్చుకునేదాన్ని. నా చైల్డ్హుడ్ మొత్తం కూడా లైక్ ఒంటరితనము,
లైక్ అంటే జనరల్‌గా ఇప్పుడు ఇక్కడ చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్సే ఉంటాయి కదా మేడం. చెప్పినంత చిన్నవి యాహ్! కాదు. చిన్ ఎందుకంటే అబ్బాయిల దగ్గరికి రానివ్వరు. రానివ్వరు. బేసికల్లీ మీకే అసలు ఎళ్ళే ఇది లేదు. లేదు. అంటే మీ బాడీలో హార్మోనల్ చేంజెస్ ఎలా ఉన్నాయో అట్ ది సేమ్ టైమ్ మీ మైండ్ సెట్, మీ హార్ట్ కూడా యెస్. ఉంది. అలా కాకపోయింటే మళ్ళీ అది కొంచెం మరీ యాహ్! కష్టమయ్యేదేమో. యాహ్! నాకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుంది. వాళ్ళు రానివ్వట్లేదు. ఆ ఫీలింగ్ లేదు. యెస్. కొంతవరకు బెటర్. వెళ్ళేదాన్ని కాదు. నాకే అదే. వెళ్ళాలనిపించేది కాదు అంటే అబ్బాయిలతో ఇంటరాక్ట్ మీరు అయ్యి. మీతో యాహ్! మీకు ఫైటింగ్ కొంచెం తక్కువ అనాలి నిజం యాహ్! 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 చెప్పాలంటే. కానీ వాళ్ళు రానివ్వరు. యాహ్! వీళ్ళేమో మీరు ఇలా ఉండడానికి యాక్సెప్ట్ చేయరు. యాహ్! అప్పుడు బాధ అనిపించలా? చాలా చాలా బాధనిపిచ్చేదండి. అమ్మాయిల పక్కన కూర్చోవాలి, జల్లేసుకోవాలి, అమ్మాయిలతో ఆటలాడుకునేదాన్ని. వాళ్ళు రానిచ్చేవాళ్ళా? అంటే కా స్కూల్లో కూర్చోవటం అనేది వీలు కాదు కదా! అబ్బాయిల పక్కనే కూర్చునేదాన్ని. తప్పదు. మెయిల్ డ్రెస్‌లో ఉన్నాను గదా! కాకపోతే ఆటలు ఆడుకునేదాన్ని అమ్మాయిలతో కలిసి. బ్రేకుల్లో గానీ, మా ఇంటి చుట్టుపక్కల మా కజిన్ సిస్టర్స్ ఉంటారు గదా! కజిన్ సిస్టర్‌తో ఆడుకునేదాన్ని ఇంట్లో. స్కూల్లో మాత్రం ఒంటరితనంగానే ఉండేదాన్ని. సో, ఐ యాక్ట్ చేయాల్సొచ్చేది అబ్బాయిలాగా. ఎంత యాక్ట్ చేసినా కూడా అండి ఒక అమ్మాయికి అబ్బాయి డ్రెస్ ఏసి అబ్బాయిలాగా నటించు అంటే ఈజీగా తెలిసిపోతది. నేను అంతే. ఒక అమ్మాయిని నేననుకుంటాను. అబ్బాయి డ్రెస్ ఏసి అబ్బాయిలాగా నటించమనేవాళ్ళు నటించేదాన్ని. కానీ గుర్తుపట్టేవాళ్ళు. తేడాగాడు పిల్లలు హరాస్మెంట్ చేసేవాళ్ళు. నీ చేతులు ఏంట్రా ఇంత మెత్తగా ఉంటాయి. నీ బుగ్గలు ఏంట్రా మెత్తగా ఉంటాయి. నాకు 10th క్లాస్‌కి వచ్చినాక కూడా నీకు హెయిర్ రాదేంట్రా ఇట్లా నన్ను హరాస్ చేసేవి. అలాంటివి చాలా ఫేస్ చేసి చాలా బాధ అనిపించేది. ఎవరితో మింగిల్ అయ్యేదాన్ని కాదు. ఒంటరిగా ఉండేదాన్ని. కూర్చొని ఏడ్చుకునేదాన్ని. నాలో నేనే అంతర్మథనం అయిపోయేదాన్ని. ఎవరికీ చెప్పలేను. ఎవరికి చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో, నా ఫీలింగ్స్ చెప్తే ఇంకా, ఇంకా అరెస్ట్ చేస్తారేమో. నేను చెప్పకుండానే నన్ను ఇంత చేస్తున్నారు. ఇక మీ నేను ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేస్తారు. ఓపెన్ అయ్యి ఎక్స్‌ప్రెస్ చేస్తే ఇంకెలాంటివి ఫేస్ చేయాల్సొచ్చిద్దో అని నా ఫీలింగ్స్‌ని నాలోనే దాచుకొని, నా ఆలోచనలని, నా కోరికలను దాచుకొని నేను నటించేదాన్ని. అబ్బాయిలాగా నటించేదాన్ని. ఒంటరితనమే. ఫ్రెండ్స్‌తో ఆడుకోవాలనిపించేది. ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు. కంప్లీట్‌గా ఇప్పుడు చేంజ్ అయిపోయారు. అంటే ఇంకొద్దు ఈ యాక్టింగే వద్దసలు. నేను ఇక అబ్బాయిగా ఉండాలని నేను అనుకోవట్లేదు. హ్మ్. భగవంతుడు ఏమి ఇచ్చాడో నేను యాహ్! దాన్ని రిసీవ్ చేసుకోవాలి అనే మైండ్ సెట్ కంప్లీట్‌గా ఎప్పుడు చేంజ్ అయింది? ఏ ఏజ్‌లో? నేను అబ్బాయిని కాదు, నేను అమ్మాయిని అని రియలైజ్ అయింది మాత్రం 15 ఇయర్స్‌కొచ్చినప్పటికి నేను రియలైజ్ అయ్యానండి. ఎందుకంటే ఇప్పుడంటే మనకి ఇందాక చెప్పినట్టుగా సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల 10 ఇయర్స్‌కే వాళ్ళేంటో జెండర్ అర్థమైపోతుంది. నేను అబ్బాయిని, నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలి. నేను అమ్మాయిని, నాకు బాయ్ ఫ్రెండ్ కావాలి. 10 ఇయర్స్‌కి, 11 ఇయర్స్‌కి తెలుస్తుంది. బట్ నేను 15 ఇయర్స్ వచ్చే వరకు కూడా నా జెండర్ ఐడెంటిఫికేషన్ ఏంటనేది నాకు కన్‌ఫ్యూజన్‌గా ఉండేదాన్ని. క్వెషన్ మార్కే. నేను అమ్మాయిలాగా ఫీల్ అవుతున్నా, వీళ్ళేమో అబ్బాయి అంటున్నారు. నేనేంటి అనే క్వెషన్ ఉండేది నాకు. సో, వెనెవర్ ఐ యామ్ ఇన్ 15 ఇయర్స్ ఒక అందమైన అమ్మాయిని చూసినప్పుడు, సిస్టర్ హెయిర్ స్టైల్ బావుంది, సిస్టర్ డ్రెస్ బావుంది, నాకు అలాంటి కాస్ట్యూమ్స్ కావాలి, అలాంటి జ్యువెలరీస్ కావాలి, అవి నేను క్యారీ చేయాలా అనిపిచ్చేది. కేరింగ్‌గా, హ్యాండ్సమ్ ఉన్న అబ్బాయి చూసినప్పుడు బావున్నాడు, కేరింగ్‌గా ఉన్నాడు, ఇలాంటి బాయ్ ఫ్రెండో, ఇలాంటి హస్బెండో ఉంటే నాకు కూడా బావుంటది కదా! నా డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవుతాయి. అట్లా అనిపిచ్చేది. ఐ వాస్ ఇన్ మేల్ బాడీ, మేల్ డ్రెస్. బట్ మై ఫీలింగ్స్ మాత్రం ఫీలింగ్స్ లైక్ ఎ గర్ల్. దట్ టైమ్ ఐ డిసైడెడ్ ఈ బాడీ మాత్రమే నాది కాదు. నా బిహేవియర్ కానీ, నా కోరికలు కానీ, నా మాట్లాడే విధానం గానీ, నా నడక గానీ, వాట్ ఈజ్ ఐ యామ్ అనేది ఇది నేనే. ఈ బాడీయే నాది కాదు. బట్ ఐ డోంట్ నో ఈ బాడీని ఎలా మార్చుకోవాలి, అమ్మాయిలాగా ఎలాగ మారాలని నాకు తెలీదు. అట్లానే ఇంకా నన్ను నేను దాచుకొని, పెట్టెలో పెట్టి తాళం వేసుకున్నట్టుగా దాచుకొని నేను డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు అట్లానే చదువుకున్నా. అంటే హార్మోనల్ చేంజెస్ ఏం రాలేదా మేడం అప్పుడు? అంటే మీ ఓన్లీ మైండ్ సెట్ మాత్రం అట్లా ఉండింది కదా! హార్మోనల్ చేంజ్ అంటే అమ్మాయిలాగే ఉండేదాన్నండి. బాడీలో పార్ట్స్ మాత్రమే లేవు. ఆ! ఒంటి మీద ఒక్క హెయిర్ వచ్చేది కాదు డిగ్రీ వరకు ఉన్నప్పుడు అదే కూడా. బాడీ అమ్మాయిలాగే ఉండేదాన్ని. మొత్తం బాడీ అంతా అమ్మాయిలానే ఆ! ఉండేది. మిగతా పార్ట్‌లు, ఇన్నర్ పార్ట్స్ కూడా అమ్మాయిలానే డెవలప్ అయినాయా? లేదు. యాక్చువల్‌గా అది డెవలప్ అయితే ఇంక నేను కంప్లీట్ ఫీమేల్ అయ్యేదాన్ని కదా! కదా! సో, మన ఫీమేల్ ఆర్గాన్స్ అనేవి లేకుండే నాకు. ఓకే. దట్స్ వై నేను కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకోవాల్సొచ్చింది. ఇది ఏ ఏజ్‌లో చేసుకున్నా నా ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు కొంతమంది గ్రూప్ ఆఫ్ ట్రాన్స్ పీపుల్ పరిచయం అయ్యారు. వాళ్ళు నాకు సజెషన్స్ ఇచ్చి "నువ్వు ఇట్లా సర్జరీ చేసుకోవచ్చు. నువ్వు కంప్లీట్‌గా అమ్మాయిలాగా మారొచ్చు" అని నాకు కొన్ని సజెషన్స్ ఇచ్చిన తర్వాత నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఏ ఎకనామిక్స్ చేశాను నేను. సో, ఎంఏ ఎకనామిక్స్ అయిపోయిన తర్వాత నేను ఢిల్లీలో
నరేంద్ర కౌశిక్ గారి దగ్గర కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకున్నాను అనమాట. ఏ పార్ట్ అయితే నాకు పుట్టుకతో ఫీమేల్ ఆర్గాన్ అయితే ఏది మిస్ అయిందో అది నేను కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకున్న తర్వాత ఇట్ వాజ్ వెరీ పెయిన్ఫుల్ జర్నీ. 6 months నాకు బెడ్ మీదే ఇంట్లోనే చాలా స్ట్రగుల్ అయ్యాను. ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారా ఇదంతా చేయించుకోవడానికి? యాక్సెప్ట్ చేశారంటే అప్పటికే అమ్మ నాన్న చనిపోయారు. ఓకే. బ్రదర్ సిస్టర్స్ బిఫోర్ సర్జరీ చెప్పలేదు వాళ్ళకి. ఆఫ్టర్ సర్జరీ చెప్పాను. ఫస్ట్ బాగా ఏడ్చారు. అక్క ఏడ్చింది, అన్నం తినకుండా చాలా రోజులు ఏడ్చింది. తమ్ముడు కూడా ఏడ్చాడు, ఎందుకు ఇట్లా అది ఇదని బాగా ఏడ్చారు. తర్వాత దే యాక్సెప్టెడ్. ఇప్పుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ హర్షిని అంటాడు. మా తమ్ముడు అందరికీ కూడా మా అక్క అని ప్రౌడ్గా గర్వంగా చెప్పుకుంటాడు. లైక్ రీసెంట్గా మా తమ్ముడు మ్యారేజ్ అయితే మ్యారేజ్ కూడా మొత్తం నా చేతుల మీద, మొత్తం మా అక్క ఇష్టమే అని చెప్పాడు. దట్ మచ్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ ఇంపార్టెన్స్ నాకు ఫ్యామిలీ నుండి లభించింది. ఆఫ్టర్ సర్జరీ ఫ్యామిలీ, రిలేటివ్స్, సొసైటీ అందరూ నన్ను యాక్సెప్ట్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. కానీ తర్వాత మీ జర్నీలో ఆఫ్టర్ సర్జరీ Yeah. కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేసి Yeah. ఆ తర్వాత జర్నీలో మీరు కొన్ని ఛానల్స్లో యాంకర్గా Yeah. వర్క్ చేశారు. Yeah. అసలు ఆ జర్నీ ఎలా స్టార్ట్ చేశారు? ఆఫ్టర్ సర్జరీ మీరు సొసైటీలోకి వచ్చినప్పుడు మీరు పెద్దగా ఫేస్ చేసిన ప్రాబ్లం? ఆఫ్టర్ సర్జరీ తర్వాత ఎంప్లాయ్మెంట్ కోసం నేను ట్రై చేస్తున్నప్పుడు మెనీ డిస్క్రిమినేషన్ ఫేస్ చేశానండి. ఎందుకంటే ట్రాన్స్గా నా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో ఎన్జిఓస్లో వర్క్ చేశాను. ట్రాన్స్ ఎన్జిఓలో, క్రిస్టియన్స్ ఎన్జిఓలో వర్క్ చేశాను. సో బీయింగ్ ఎడ్యుకేటెడ్గా నేను మాస్టర్స్ చేశాను కాబట్టి సాఫ్ట్వేర్ సెక్టార్లో కొంచెం డెవలప్ అవ్వాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, ఒక రెస్పెక్టబుల్ లెవెల్లో ఉండాలి అని చెప్పేసి జాబ్స్ కోసం ట్రై చేస్తున్నప్పుడు చాలామంది రిజెక్షన్ చేసేవాళ్ళు. కొంతమంది బికాజ్ ఆఫ్ మై జెండర్ నన్ను డిస్క్రిమినేట్ చేసేవాళ్ళు. చాలా బాధపడేదాన్ని. కొంతమంది ఫిజికల్గా వాడుకోవడానికి చూసేవాళ్ళు. లైక్ ట్రాన్స్ మేడ్ ఫర్ సెక్స్ వర్క్, ట్రాన్స్ మేడ్ ఫర్ బెగ్గింగ్ అన్నట్టుగా కొంతమంది ట్రీట్ చేసేవాళ్ళు. ఇట్ వాజ్ హార్డ్ థింగ్స్. చాలా బాధ అనిపించేవి ఆ సిచ్యువేషన్స్. బట్ వాటన్నింటినీ ఫేస్ చేసుకునే ముందుకు వచ్చాను. అంటే ఎవ్రీవేర్ దెర్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్. మనల్ని బుల్లింగ్ చేసే వాళ్ళు ఉంటారు, మనల్ని అరెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అట్ ది సేమ్ టైం మనల్ని అర్థం చేసుకొని సపోర్ట్ చేసే మనుషులు కూడా ఉంటారు. అలానే నాకు జేఎల్ఎల్ కంపెనీ, జోన్స్ లాంగ్ లాసెల్లీ కంపెనీ నన్ను అర్థం చేసుకొని నా జెండర్తో సంబంధం లేకుండా నా టాలెంట్, నా ఎడ్యుకేషన్ చూసి నాకు జాబ్ ఆపర్చునిటీ ఇచ్చారు. సో హెచ్ఆర్గా నేను 2.5 years వరకు వర్క్ చేశాను ముంబైలో. సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్గానే వర్క్ చేశాను. దాని తర్వాత మోడలింగ్ కెరియర్లో యాక్టింగ్ కోసం వెళ్ళినప్పుడు కూడా చాలా బ్యాటిల్స్, చాలా మీకు ఎందుకు అటు వెళ్ళాలని అనిపించింది మోడలింగ్, యాక్టింగ్ అనేది? అంటే అసలు బేసిక్గానే మీరు ఒక ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నారు సొసైటీలో. ఎందుకంటే ఎంత చెప్పినా 10 మందిలో 7 చూపు ట్రాన్స్ అనేసరికి వాళ్ళ ఫీలింగ్ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే మీరు చెప్పారు ఆ 7 ఇంకో 3 ఇంకొక రకంగా ఉంటారు. వాళ్ళు అంటే మనం ఏమైనా చెయ్యొచ్చు, సెక్సువల్ అబ్యూస్ చేయడానికి ఛాన్స్ ఉంది, వీళ్ళు ఏమనలేరు, అదేంటో ఫ్రీడమ్, ఫ్రీ టు రైట్, మేము ఏమైనా చెయ్యొచ్చు, ఏమైనా మాట్లాడడానికి వీళ్ళ మీద మాకు పూర్తి హక్కు ఉంది అనే ఫీలింగ్లో ఉంటారు. మీరు బేసిక్గానే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్లో ఎంత మోడర్న్ సొసైటీ అయినా మళ్ళీ మోడలింగ్ అనేసరికి, మళ్ళీ యాక్టింగ్ అనేసరికి, ఇంత మీడియాలో కూడా మీడియా అనేసరికి మళ్ళీ చూపు మారుతుంది కదా. ఇంకొకటి నాకు అవసరమా అని మీకు అనిపించలేదా? అంటే ఆల్రెడీ నేను ఫేస్ చేస్తున్నా, ఇంకో దానికి ఎందుకు ఎందుకు వెళ్ళాలి నేను అని అనుకోలేదా? యాక్చువల్లీ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎవరి కోసమో నా డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోకుండా వాటిని స్టాప్ చేయాల్సిన అవసరం నాకు అనిపించింది వన్స్ అపాన్ ఏ టైం. మీరు చెప్పినట్టుగా మన భారత రాజ్యాంగం అందరికీ సమానత్వం కల్పించింది. కుల, మత, వర్ణ, వర్గ, లింగ అంటే జెండర్తో సంబంధం లేకుండా అందరికీ సమానత్వం కల్పించింది. కానీ ట్రాన్స్కి మాత్రం ఎవ్రీవేర్ డిస్క్రిమినేషన్. మీరు చూసినట్టుగా 7 ఒక 3 మంచి వాళ్ళు ఉంటే 7 పరు విధాలుగా ఒక 3 ఫిజికల్ అబ్యూస్ చేయాలి, మాకు రైట్ ఉంది, వీళ్ళని ఏమన్నా చేయొచ్చు అనుకునే అటువంటి సొసైటీలో మనం ఉన్నాం. బట్ దెర్ ఈజ్ 3 people ఈజ్ గుడ్. 3 people ఈజ్ ఇనఫ్ మనం సక్సెస్ అవ్వటానికి. మనం ఒకసారి సక్సెస్ అయిపోయిన తర్వాత మనల్ని బుల్లింగ్ చేసిన ఈ 7 people కెన్ చేంజ్. వీళ్ళల్లో కూడా చేంజ్ తీసుకురావచ్చు. మన సక్సెస్ త్రూ మనల్ని ఎవరు బుల్లింగ్ చేశారో, మనల్ని ఎవరు ఏడిపించారో, మనల్ని ఎవరు నిరాకరించారో వాళ్ళకు కూడా మనం ఒక గుణపాఠం చెప్పొచ్చు. సో అట్లా డిసైడ్ చేసుకున్నాను. భారత రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు. ఐ హ్యావ్ రైట్.
నాకు రెస్పెక్టబుల్గా బ్రతికే హక్కు నాకుంది. నా కలలను నేను నిజం చేసుకునే హక్కు నాకుంది. నా డ్రీమ్స్ బాటలో నేను ఎవరికీ హాని చేయకుండా, ఎవరిని హర్ట్ చేయకుండా నా మార్గంలో నేను పయనించే హక్కు నాకుంది. ఏదో ఎవడో ఒకడు మొరిగాడు, ఎవడో ఒకడు నన్ను తప్పుగా వంకరగా చూశాడు, వంకరగా మాట్లాడాడు అని చెప్పి నేను అక్కడే ఆగిపోతే ముందుకెళ్ళలేను. మనం ఒక దారిలో వెళ్తుంటే రాయి తగులుతదండి. రాయి తగిలింది కదా అని మనం అక్కడే ఆగిపోతే ప్రయాణం ముందుకు సాగదు కదా! ఏం చేయాలి? రాయి తీసి పక్కన విసిరేసి మనం ముందుకెళ్ళాలి. ఐ ఫీల్ రైట్. అంటే నేను చిన్నప్పటి నుండి పాజిటివ్ వైబ్స్‌ని, పాజిటివ్ స్లోగన్స్ ఇవన్నీ చదవటం అలవాటు చేసుకున్నా. లైఫ్‌లో ఎలాంటివి ఎదురైనా కూడా మనం అన్నింటిని ఎదిరించి ముందుకెళ్తేనే మనకు సక్సెస్ వస్తుంది. మన సొసైటీలో ప్రపంచంలోనే మంచి చెడు 2 ఉన్నాయి. మంచి చెడు కలిస్తే ఒక మనిషిలో కూడా ప్రతి మనిషిలో కూడా మంచి చెడు 2 ఉంటాయి. ఎట్ ద సేమ్ టైమ్ ఒక మనిషి నుండి చెడొచ్చినప్పుడు మనం ఎందుకు ఆగిపోవాలి? ఆ చెడొచ్చిన మనిషి నుండి మళ్ళీ మంచి కూడా రావచ్చు. మంచి చెడు 2 కలిస్తేనే ఒక మనిషి కదా! మంచి చెడు 2 ఉన్నాయి సొసైటీలో. అలాంటప్పుడు ఒకసారి చెడొచ్చింది, ఒకసారి ఓటమొచ్చింది, ఒకసారి అవమానం వచ్చింది అని నేను అక్కడ ఆగిపోతే నా దారి ముందుకెళ్ళాలి. సో, స్వామి వివేకానంద గారు, గౌతమ్ బుద్ధుడు, అంబేద్కర్ గారు ఇలాంటి వాళ్ళు చెప్పినటువంటి బ్యూటిఫుల్ వర్డ్స్, స్లోగన్స్ నా జీవితాన్ని చాలా మార్చాయని చెప్పుకోవచ్చు. కొన్ని స్లోగన్స్ అయితే నేను బెడ్ పక్కనే పెట్టుకుంటాను. సో, అలా ఒకసారి ఓటమొచ్చినా ఓటమిని తీసుకోకూడదు. ప్రయత్నించాలి. ఖచ్చితంగా సక్సెస్ రావాలి. ఇంకోటేంటంటే ఐ బిలీవ్ ఇట్ నన్ను అవమానించిన వాళ్ళని, నన్ను డిస్క్రిమినేట్ చేసిన వాళ్ళని, నన్ను చెంపదెబ్బ కొట్టిన వాళ్ళని నేను తిరిగి కొట్టను, తిరిగి అవమానించను, తిరిగి డిస్కస్ చేయను. వాళ్ళకి నా సక్సెస్‌తోనే దెబ్బ కొడతా. ఐ ఫీల్ దట్. అలా అనుకున్నాను. అందుకోసమే మీరన్న ప్రశ్నకి ఎందుకు వెళ్ళాలి ఇలాంటి గ్లామర్ ఫీల్డ్‌లోకి, అసలే జెండర్ డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తున్నాను. సాఫ్ట్‌వేర్ జాబ్ అంత ప్రొఫెషనల్‌గా ఉండే మనుషుల దగ్గరే జాబ్ లేదు నైట్‌కొస్తాను ఇంటికి అన్న మనుషులున్నారు సాఫ్ట్‌వేర్ రంగంలో. అలాంటిది గ్లామర్ ఫీల్డ్‌కొస్తే ఇంకా ఎన్ని ఫేస్ చేయాలో అన్న ఆలోచనలు నాకొచ్చాయి. బట్ ఐయామ్ రెడీ టు ఫేస్. అంటే కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని భరించాలి. నేనేమి భరించకుండా, నేనేమి ఫేస్ చేయకుండా, ఏమి కష్టపడకుండా నాకు సక్సెస్ రావాలి, నాకు విజయం రావాలి, నా డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవ్వాలంటే అవి జరగవు. నా డ్రీమ్స్ నేను ఫుల్‌ఫిల్ చేసుకోవాలి, నేను లైఫ్‌లో సక్సెస్ అవ్వాలి, నేను ఈ గోల్స్ పెట్టుకున్నాను, ఆ గోల్స్ నేను చేరుకోవాలనుకున్నప్పుడు ఇవన్నీ ఫేస్ చేయడానికి నేను సిద్ధంగా ఉండాలి అని నన్ను నేను మోటివేట్ చేసుకున్నాను, సిద్ధంగా ఉన్నా. ఎట్ ద సేమ్ టైమ్ వన్ మోర్ పాయింట్ ఐ విల్ యాడ్. చిన్నప్పటి నుండి నాకు డ్రీమ్స్ అనమాట. ఐ వాంట్ టు ఓకే. బికమ్ ఎ మోడల్. ఐ వాంట్ టు బికమ్ ఎ యాక్టర్. నా ఫేవరెట్ యాక్టర్ మీనా గారనమాట. 'చంటి' ఓకే. సినిమా చూసి ఆమెకి ఫ్యాన్ అయిపోయాను. ఆమెను చూసినప్పుడు నేనెందుకు ఆమెలాగా సినిమాలో యాక్ట్ చేయకూడదు? నేనెందుకు స్క్రీన్ మీద చూసుకోకూడదు? నేనెందుకు చక్కగా లంగా ఓణీలు, చక్కగా మోడర్న్ డ్రెస్సులు ఏసుకోకూడదు? అట్లా డిఫరెంట్ కదా! ఫిల్మ్ ఇండస్ట్రీలోనే మనం డిఫరెంట్ క్యారెక్టర్స్‌తో అవును. మనుషులకి దగ్గరవ్వగలం. మన నిజ జీవితం ఏముంటది? రెగ్యులర్ రొటీన్ ఒకటే ఉంటది. పాత్ర. కలర్‌ఫుల్ లైఫ్ అది. కలర్‌ఫుల్ డిఫరెంట్ పీపుల్స్‌ని కలుస్తాము. డిఫరెంట్ క్యారెక్టర్స్ మనం ప్లే చేస్తాము. అలా మన డ్రీమ్స్ అదొక డ్రీమ్. అట్ ద సేమ్ టైమ్ నేను ఫ్యాషన్ అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ ఫ్యాషన్. సో, ఫ్యాషన్‌గా ఉండాలంటే మోడలింగ్‌లోకి వెళ్తేనే మనం ఫ్యాషన్‌గా రెడీ అవ్వగలం. మోడర్న్ డ్రెస్సులు వేసుకోవటం గానీ, ఆహ్, హై హీల్స్ ఏసుకొని క్యాట్ వాక్ చేయటం ఇవన్నీ నా ఇష్టాలు. సో, ఎవరి కోసమో, ఎవరో ఏదో అనుకుంటారు అని జెప్పేసి నా చిన్నప్పటి నుండి నాకున్నటువంటి డ్రీమ్స్‌ని, కోరికల్ని స్టాప్ చేయకూడదు. ఇఫ్ ముగ్గురు సపోర్ట్ ఉన్నా సరే ఐయామ్ రెడీ టు ఫేస్ 7 పీపుల్. ఆ 7 పీపుల్స్‌ని నేను ఫేస్ చేయగలను. ఫేస్ చేస్తాను. పాజిటివ్ వేలోనే ముందుకెళ్తాను. వాళ్ళతో ఆర్గ్యూ చేయను, గొడవ పడను. పాజిటివ్ వేలో నా సక్సెస్‌తో కృషి, పట్టుదలతోనే ముందుకెళ్ళాలనుకున్నా. చాలామంది పెద్దలు చెప్పారు కదండీ! కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. మహాపురుషులు కాదు. మహా స్త్రీలు, మహా ట్రాన్స్‌జెండర్స్ కూడా అవుతారని మీరు నేను ప్రూవ్ ప్రూవ్ చేశారు. చేయాలనుకున్నాను. ప్రూవ్ చేశాను. అంతే. కానీ ఈ జర్నీలో ఇప్పుడు మీడియాలోకి ఎంటర్ అయినప్పుడు, యాహ్! ఈ జర్నీలో మీరు గ్లామర్ ఫీల్డ్‌లోకెళ్ళాలి అని అనుకున్నప్పుడు, మీరు బాగా బాధపడిన సందర్భం అంటే మీ ట్రాన్స్ అనే మీ జెండర్‌ని డిస్క్రిమినేట్ చేసి హ్మ్. మిమ్మల్ని బాగా బాధపెట్టిన సందర్భం ఏదైనా ఉందా? ఉందండి. చాలా ఉంది. అంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోవటం కోసం, నాకు అవకాశాల కోసం నేను తిరుగుతున్నాను. ఫిల్మ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే. ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకిప్పటికీ అర్థం కాని ప్రశ్న ఏంటుంటదంటే, ట్రాన్స్ క్యారెక్టర్‌లు పెద్ద పెద్ద హీరోలు చేస్తున్నారు.
హీరోయిన్స్ కూడా చేస్తున్నారు, అమ్మాయిలు కూడా చేస్తున్నారు. శక్తి అని కలర్స్లో ఒక ట్రాన్స్జెండర్ రియల్ లైఫ్ జర్నీ సీరియల్ వచ్చింది. ఆ ట్రాన్స్ క్యారెక్టర్ని ఒక ఫీమేల్ చేస్తుంది. మెనీ మూవీస్ చూడొచ్చు, పెద్ద పెద్ద హీరోలే ట్రాన్స్ విజయ్ సేతుపతి గారు విజయ్ కూడా సేతుపతి గారు మొన్న చేశారు, చేశారు. లారెన్స్ గారు చేశారు, ఇంకా మెనీ పీపుల్ చేశారు. ఇంత పెద్ద శరత్ కుమార్ గారు, లైక్ ఎంతోమంది ట్రాన్స్ క్యారెక్టర్స్ని చాలామంది చేస్తున్నారు. ఐ డోంట్ బ్లేమ్ దెమ్, వాళ్ళు చేస్తున్నారు, ఐఎమ్ ఓకే విత్ దట్. సో ఐ లుక్ లైక్ ఏ గర్ల్. నేను ఫీమేల్ క్యారెక్టర్ కోసం నేను వెళ్ళినప్పుడు యు ఆర్ ఏ ట్రాన్స్, యు ఆర్ నాట్ సూటబుల్ ఫర్ దిస్ క్యారెక్టర్ అన్నారు. సో నేను ట్రాన్స్ కాబట్టి ట్రాన్స్ క్యారెక్టర్సే చేయాలన్నారు. ఐఎమ్ ఓకే, ఐ అగ్రీ. మళ్ళీ పాయింట్కి వస్తున్నా. సో ట్రాన్స్ క్యారెక్టర్స్ ఆడిషన్స్ కోసం వెళ్ళాను ట్రాన్స్ క్యారెక్టర్స్కి. అప్పుడు ఏమన్నా, యూ లుక్ లైక్ ఏ గర్ల్, నువ్వు అమ్మాయిలాగా ఉన్నావు, ఈ ట్రాన్స్ క్యారెక్టర్కి నువ్వు సూట్ కావన్నారు. మరి నేను ఏం చేయాలండి? అటు ఫీమేల్ క్యారెక్టర్స్ చేయడానికి నా జెండర్ అడ్డు వస్తుంది, ట్రాన్స్ క్యారెక్టర్స్ చేయడానికి ఆడిషన్స్కి వెళ్తే నేను అమ్మాయిలాగా ఉన్నాను, వాళ్ళకి మస్క్లెన్గా అబ్బాయి అమ్మాయి కలిపిన లుక్ కావాలి ట్రాన్స్ క్యారెక్టర్కి అన్నారు. సో లుక్ కూడా డిసైడ్ చేయడానికి మీరెవరండి? మీరెవరు? నా లుక్ని డిసైడ్ చేయడానికి మీరెవరు? సో నేను అమ్మాయిలాగా ఉన్నానంటే మరి నాకు అమ్మాయి క్యారెక్టర్ ఇవ్వండి. బికాస్ ఆఫ్ నా జెండర్ మీకు నాకు ఫీమేల్ క్యారెక్టర్ ఇవ్వటం అంటే ట్రాన్స్ క్యారెక్టర్లు చేసుకునే హక్కు మాకే ఉంది, మరి నాకే ఇవ్వండి. ట్రాన్స్ క్యారెక్టర్లకి పనికి రాను అమ్మాయి క్యారెక్టర్లు నేనేం చేయాలి? చెక్క భజన చేసుకోవాలి ఇంట్లో కూర్చొని. లైక్ మరి సొసైటీ నుండి ప్రశ్నలు వస్తాయి కదా, మీరు ట్రాన్స్ కదా, పని చేసుకొని బ్రతకండి, జాబ్ చేసుకొని బ్రతకండి, బిజినెస్ చేయండి అంటారు. అన్నవాళ్ళు అవకాశాలు ఇవ్వడానికి సిద్ధంగా లేదు. అన్నవాడిని ప్రశ్నిస్తే మీ ఇంట్లో పని మనిషి జాబ్ అంటే మనిషి జాబ్ ఇవ్వమంటే అమ్మో వీళ్ళతో డేంజర్, ఆ కొద్దిలని పారిపోతారు. కానీ మేడం ఇది చూడండి, ఇప్పుడు మీరు అన్నారు ఇది నిజంగానే ట్రాన్స్ క్యారెక్టర్ చేయడానికి వద్దు మాకు అమ్మాయిలా ఉన్నారు, అమ్మాయి క్యారెక్టర్ చేయడానికి ట్రాన్స్ వద్దు మీరు చెప్తున్నారు కదా, మరి మాకే రైట్ ఉందని. కానీ మీరు అన్నట్టు బయట పని చేసుకోవడానికి వచ్చేసరికి ఈ ట్రాన్స్ని చూసి ఒక రకమైన భయం వస్తుంది. ఆ భయానికి కారణం కొంతమంది ట్రాన్సెస్ కాదంటారా? ఆఫ్ కోర్స్ ఐ అగ్రీ. ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు, ఓపెన్ గా అడుగుతాను మేడం, ఒక ఫంక్షన్ జరుగుతుంది, ఓ మ్యారేజ్ జరుగుతుంది, వాళ్ళు వస్తారు, ఆ డిమాండ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కదా. నేను ప్రాక్టికల్గా ఫేస్ చేసింది, ఒక ఫంక్షన్కి వెళ్ళాం, ఫంక్షన్ జరుగుతుంది, వాళ్ళు వచ్చారు, మాట్లాడుతున్నారు, ఏదో చాలాసేపు బార్గెనింగ్ ప్రాసెస్ నడిచింది, తర్వాత ఫైనల్లీ వాళ్ళు కొంత అమౌంట్ తీసుకోవడానికి రెడీ అయ్యారు. అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ అనుకుంటారు, మాటలు చెప్తున్నారు, లిటరల్లీ 10 నిమిషాలు కూడా కాలేదు, 10 నిమిషాల్లో అంత సంపాదిస్తున్నారు వీళ్ళు, మన పని కంటే వీళ్ళ పని బాగుంది, ఎంతగా డిమాండ్ చేస్తున్నారు అని అంటున్నారు కదా. కానీ ఆ డిమాండింగ్ అనేది కరెక్ట్ అంటారా మీరు? ఐ అగ్రీ విత్ యూ అండి, అది తప్పు. కానీ డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అని నేను అంటాను. ఎందుకంటే అందులో వెరీ ఫ్యూ పీపుల్ అలా చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది చేస్తున్నారు. నేను అన్నట్లా ఎవ్రీ జెండర్ దెర్ ఈస్ ఎ గుడ్ పీపుల్, దెర్ ఈస్ ఎ గుడ్ పీపుల్. ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా మీరు అన్నట్టుగా ఇలా వల్గర్ బిహేవియర్ చేసేవాళ్ళు, గొడవ చేసేవాళ్ళు, చప్పట్లు కొట్టేవాళ్ళు, ఎక్కువ మనీ డిమాండ్ చేసి గొడవలు చేసేవాళ్ళు ఫ్యూ పీపుల్ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం చదువుకొని జాబ్ లేక, ఆపర్చునిటీస్ లేక కమ్యూనిటీ బేస్డ్ అలా చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు చాలా డిగ్నిటీగా ఉంటారు, డీసెంట్గా ఉంటారు, వెళ్తారు, ఎంత ఇస్తే అంత తీసుకుంటారు, బ్లెస్సింగ్స్ ఇస్తూ వస్తారు. ఫ్యూ పీపుల్ కొంతమంది ఇలా చేసినందువల్ల అందరినీ అదేలాగా చూడొద్దు అని నేను అంటాను. మీరు ఇప్పుడు నన్ను క్వశ్చన్ అడిగారు కదా, నేను ఒక క్వశ్చన్ అడిగాను. అబ్బాయిల్లో 6 నెలల పాప నుండి 60 ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు రేప్ చేసే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు కదా, ఎన్ని చూస్తలేదు. అమ్మాయిల్లో అత్తను చంపిన కోడళ్ళు, కోడళ్ళు చంపిన అత్తలు ఉన్నారు. అలా అని ఆడవాళ్ళందరినీ అదే దృష్టితో చూస్తారా? చూడరు. మగవాళ్ళందరినీ అదే దృష్టితో చూస్తారా? చూడరు. కానీ ట్రాన్స్లో కూడా లాయర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు నా అలాగే యాంకరింగ్, మోడలింగ్, యాక్టింగ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, మెనీ సెక్టార్స్లో రెస్పెక్టబుల్ జాబులు చేసుకుంటూ బ్రతికే వాళ్ళు ఉన్నారు. కానీ అలా కొంతమంది చేసే పనుల్ని మా అందరికీ అంతగా ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్? అక్కడ కూడా మాకు నష్టమే జరుగుతుంది. జనరల్గా అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎంతమంది జెన్యున్గా ఉన్నారో అంతమంది జెన్యున్గా లేకుండా ఫేక్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు వస్తున్నారు మేడం, ఇందాక నేను అడిగినట్టు చాలా డిమాండ్ చేస్తుంటారు. అసలు ఆ డిమాండింగ్ అనేది ఉందా మీ దాంట్లో? చెప్పండి, ఈ ట్రాన్స్లో డిమాండ్ చేయాలి అనే రైట్ ఉందా? అసలు డిమాండ్ చేయాలని రైట్ లేదండి. యాక్చువల్గా చెప్తున్నాగా ఇందులో ఏమవుతుందంటే దెర్ ఆర్ మెనీ ఫేక్ పీపుల్ ఉన్నారు, ఫేక్ ట్రాన్స్జెండర్స్ తయారవుతున్నారు. లైక్ అవకాశాల కోసమో అవసరాల కోసమో జెండర్స్ మార్చుకుంటున్నారు, ఈజీ మనీకి అడక్ట్ అయిపోయి అబ్బాయిలే ట్రాన్స్జెండర్స్గా మారుతున్నారు.
సో I'll tell you some. సర్జరీలు చేయించేసుకుంటున్నారు. I'll tell you examples. కొన్ని షోస్ పేర్లు చెప్పను. కొన్ని షోస్లో లేడీ గెటప్లు చేస్తారు. నేను అబ్బాయిని జస్ట్ అవకాశం కోసమే ఇది చేస్తున్నాను, నా జెండర్ అబ్బాయి, నేను ట్రాన్స్ కాదు అని స్టేట్మెంట్లు ఇస్తారు. అదే ఐ హ్యావ్ ప్రూఫ్స్. అదే సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఇంటర్వ్యూస్ ఇచ్చారు వాళ్ళు. నేను అబ్బాయిని జస్ట్ ఇది నా క్యారెక్టర్, అవకాశం కోసం లేడీ గెటప్ చేస్తున్నా అని చెప్పారు. కట్ చేస్తే 2-3 years తర్వాత నేను సర్జరీ చేయించుకున్నా, నేను ట్రాన్స్జెండర్ అంటున్నారు. వాట్ ఈస్ దిస్ అంటే అవకాశాలు వస్తున్నాయి, అవకాశాల కోసమే జెండర్స్ మార్చుకుంటున్నారు కొంతమంది. ఇంకొంతమంది ఏమవుతుందంటే వాడికి పెళ్ళి అవుతుంది, పెళ్ళం ఉంటుంది, పిల్లలు ఉంటారు, కూలి పని చేయలేడు, పొలం పని చేయలేడు, కష్టపడలేడు. ఏం చేస్తాడు? రోజు పొలం పనికి వెళ్తే 500-600 వస్తాయి. ఏం చేస్తాడు? హిజ్రాల్ కల్చర్ చూస్తాడు, బాగా దగ్గరగా అబ్జర్వ్ చేస్తాడు. ఏం చేస్తాడు? వీళ్ళేంది రోజుకి ఎట్లా పోతే 2000 వస్తాయి, 1000 వస్తాయి, 1500 వస్తాయి, ఈజీగా 1-2 గంటలు పోవచ్చు, మిగతా ఉండొచ్చు అంటున్నాడు. ఫస్ట్ కమ్యూనిటీలోకి వస్తాడు, వెళుతూ తిరుగుతాడు, నేను ట్రాన్స్ అని అబద్ధం చెప్తాడు, నేను ట్రాన్స్, నేను నా అమ్మాయిని అని చెప్తాడు. జాయిన్ అవుతాడు. తర్వాత రుచి మరుగుతాడు, ఈజీ మనీ రావటం, ఈజీ మనీకి రుచి మరిగి పిల్లల్ని వదిలేసి సర్జరీ చేయించుకొని హిజ్రాగా మారిపోతాడు. వాడు ఫేక్ ట్రాన్స్జెండర్. కానీ సర్జరీ చేయించుకోవడం అంత ఈజీనా మేడం? అంత ఏం డబ్బులు లేకుండా తేలిక అసలు ఎంత ఖర్చు అవుతుంది? అంటే దేర్ ఆర్ డిఫరెంట్ సర్జరీస్ ఉంటాయండి. కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకోవాలంటే చాలా కాస్ట్ ఉంటుంది. దేర్ ఆర్ ఇల్లీగల్ సర్జరీస్ కూడా కొన్ని ఉంటాయి, అంటే డాక్టర్స్ చేస్తూ ఉంటారు. ఆ సర్జరీస్ ఈజీగా చేస్తారనమాట. ఆ సర్జరీస్ చేసుకుంటారు కొంతమంది. లైక్ అంటే ఇంకా అవేర్నెస్ లేకుండా రియల్ ట్రాన్స్ వాళ్ళు కూడా ఆ సర్జరీస్ చేసుకొని బాధపడుతూ అనుక్షణం బాధలు పడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. లైక్ యూరిన్ ఇన్ఫెక్షన్ అయ్యి సరిగ్గా యూరిన్ ఫ్లో అక్క చనిపోతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మేడం ఇక్కడ ఒక చిన్న డౌట్, అసలు రియల్ ట్రాన్స్ అయితే అంటే ఇప్పుడు బిగినింగ్ నుంచి ఇట్లా మన బాడీ ఒకలా, మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మైండ్ సెట్ అట్లా ఉన్నప్పుడు అసలు సర్జరీతో నీడ్ ఏంటి? సర్జరీతో నీడ్ ఏంటి అంటే గుడ్ క్వశ్చన్. ఒకప్పటి కాలంలో సర్జరీస్ లేవు. రాజుల కాలంలో రాణిల దగ్గర మంత్రుల్లాగా, చెలికత్తల్లాగా, సహాయకుల్లాగా ఉండేవాళ్ళు. సర్జరీస్ ఉండేవి కాదు, రిలేషన్షిప్లోకి వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ, కాలంతో పాటు టెక్నాలజీ మారింది, సాంకేతిక నిపుణత వచ్చింది, డాక్టర్స్ అడ్వాన్స్ టెక్నాలజీస్, అడ్వాన్స్ కోర్స్ నేర్చుకున్నారు, కాస్మెటిక్ సర్జరీస్ చేసుకుంటున్నారు. అలా ఏమైందంటే ఇప్పుడు కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం వచ్చింది. కొంతమంది అంటే నేను కంప్లీట్ అమ్మాయి అని ఫీల్ అవ్వటానికి ఐఎమ్ నాట్ అన్కంప్లీటెడ్, ఐఎమ్ కంప్లీటెడ్ అని చెప్పుకోవడానికి కొంతమంది చేసుకుంటారు. కొంతమంది ఏమో రిలేషన్షిప్లోకి, ఒక అబ్బాయితో రిలేషన్లోకి వెళ్ళాలంటే సర్జరీ చేసుకుని ఉండాలి. సర్జరీ కాకుండా ఉంటే రిలేషన్ కానీ పెళ్ళి కానీ చేసుకోవడానికి ఉండదు. కొంతమంది రిలేషన్లోకి వెళ్ళటానికి, ఒక అబ్బాయితో ఉండటానికి, పెళ్లి చేసుకోవడం కోసం, ఫిజికల్ రిలేషన్ కోసం కొంతమంది సర్జరీ చేసుకుంటే, కొంతమంది నేను కంప్లీట్ అమ్మాయిని, నేను అబ్బాయి కాదు, దేవుడు ఏది లోపం అయితే నాకు చిన్నప్పుడు ఇచ్చాడో అది ఫుల్ఫిల్ చేసుకొని నేను కంప్లీట్ అమ్మాయిగా మారిపోయాను అనే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం సర్జరీస్ చేసుకుంటారు కొంతమంది. ఇలా ఉంటారు. సో మన ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ ఫేక్ ట్రాన్స్జెండర్స్ ఏంటంటే అబ్బాయిలే. నా దగ్గర వీడియోస్ ఉన్నాయి. నేను MGBS బస్ స్టాండ్లో కూర్చున్నాను ఊరు వెళ్ళడానికి. అబ్బాయి నా ముందే వచ్చాడు, చెట్లలోకి వెళ్ళాడు, ప్యాంట్ షర్ట్ ఎక్కాడు, అబ్బాయి డ్రెస్సే ఉంది, ఇదంతా హెయిర్ ఉంది, ఇదంతా గడ్డం వేసాలుంది, మాస్క్ పెట్టుకున్నాడు, పైన చీర చుట్టుకున్నాడు, వచ్చాడు, డిమాండ్ చేస్తున్నాడు, డబ్బులు అడుగుతున్నాడు. నేను ప్రశ్నించి వీడియో తీయబోతుంటే నువ్వు ఎవరు చేయాలా ఈ కమ్యూనిటీలో, నీకెందుకని నన్ను బెదిరించాడు. వెళ్ళిపోతున్నాడు, డబ్బులు వసూలు చేసుకుంటున్నాడు. వాడు ఏం చేస్తాడు? దౌర్జన్యం చేస్తాడు, కొన్ని డబ్బులు వసూలు చేసుకుంటాడు, మళ్ళీ చెట్లలోకి పోయి అబ్బాయి డ్రెస్ వేసుకొని జనజీవన స్రవంతిలో కలిసిపోతాడు. అబ్బాయిలే. ఇప్పుడు తర్వాత ఆ బ్లేమ్ ఎవరి మీదకి వస్తుంది? ట్రాన్స్ చేస్తారు, హిజ్రాలు ఇలా చేస్తారు, హిజ్రాలు ఇలా చేస్తారు అంటారు. కానీ చేసింది అబ్బాయి. ఇలా వేరే వాళ్ళు చేసిన తప్పు కూడా కమ్యూనిటీ మీదకి వస్తుంది. అలా అని కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ మహానుభావులు, ఉత్తములు అన్నారు. కమ్యూనిటీలో కొంతమంది ఉన్నారు ఇలా వల్గర్ చేసేవాళ్ళు. కానీ మోస్ట్ ఆఫ్ ది ఫేక్ ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ది అంటే డ్రెస్ మార్చుకుని అబ్బాయిలే మారువేషంలో వచ్చి ఇలా చేసిపోయే వాళ్ళు ఇలా ఉన్నారు. కానీ మొత్తం బ్లేమ్ మొత్తం కూడా కమ్యూనిటీ మీదనే పడుతుంది. ఇది మాత్రం వాస్తవం, జనాలు గ్రహించాలి. మీరు ఫేక్ ట్రాన్స్జెండర్స్ని ఎంకరేజ్ చేయొద్దు. ఎవడైతే అబ్బాయిలాగా కనిపిస్తాడో, డూప్లికేట్ లాగా కనిపిస్తాడో అలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయకండి. రియల్ ట్రాన్స్ అంటే లుక్ లైక్ గర్ల్ లాగా ఉంటారు, వాళ్ళు సర్జరీ చేసుకోవాలి, అమ్మాయిలాగా ఉండాలి, నేను కంప్లీట్ అమ్మాయిలాగా మారాలి అని ఆశతో తొందరగా మారిపోతారు. అబ్బాయిలు ఏంటంటే వాడిని ఈజీగా కనిపెట్టవచ్చు. వస్తాడు, అబ్బాయి చెప్పులు వేసుకుంటాడు, ఈ హెయిర్ ఉంటుంది మొత్తం ముళ్ళంతా, హెయిర్ ఉండదు,
తల మీద ఒరిజినల్ విగ్గులు పెట్టుకుంటాడు, కొంతమంది ముసుగు కట్టుకుంటాడు. మీరు కనిపెట్టవచ్చు అలాంటి వాళ్ళని ఈజీగా తెలుసుకోవచ్చు. మేడం, ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్కి వస్తే మీరు మోడలింగ్ ఇంట్రెస్ట్ ఉండి ఇటు సైడ్ వచ్చారు. ఎన్ని మూవీస్ యాక్ట్ చేశారు, ఎన్ని సీరియల్స్ యాక్ట్ చేశారు? నేను నా కెరీర్ స్టార్ట్ అయింది థియేటర్ ఆర్టిస్ట్గా. నేను కెరీర్ స్టార్ట్ చేశానండి. థియేటర్ ప్లేస్లోనే నేను యాక్టింగ్ నేర్చుకున్నాను. అమన్ అహ్మద్ గారు బద్లావ్ అని ఒక థియేటర్ ప్లే చేశారనమాట. ఆ థియేటర్ ప్లేలో నేను యాక్టింగ్ నేర్చుకున్నాను. లామకాన్లో, ఫినిక్స్లో, రవీంద్ర భారతిలో చేశాను. యాంకర్ ఝాన్సీ అక్క, నేను ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఝాన్సీ అక్క, ఆల్వేస్ ఝాన్సీ అక్క థ్యాంక్స్ చెప్తా. ఝాన్సీ అక్క టిట్ ఫర్ టాట్ అనే తను ఒక షో రాశారు. తనే రాసి తనే డైరెక్ట్ చేసుకున్నారు, ఒక బ్యూటిఫుల్ షో. ఆ షోలో నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చారనమాట. ఆ క్యారెక్టరు లైఫ్ టర్నింగ్ నాకు అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ షో చూడటానికి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చాలామంది వచ్చారు. లైక్ తనికెలబర్ని గారు, అడుశేషు గారు, సుమంత్ గారు, హరీష్ శంకర్ గారు, మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి మెనీ సెలబ్రిటీస్ పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తే వాళ్ళందరి ముందు నేను పర్ఫామ్ చేస్తాను. నేను పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత హరీష్ని బాగా చేసావని వాళ్ళందరూ నన్ను అప్రిషియేట్ చేయటం నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఒకవేళ నేను పెద్ద మూవీలో నటించినా కూడా వాళ్ళందరూ కలిసి ఒకసారి పోయి చూస్తారని నమ్మకం లేదు. సో వాళ్ళందరి ముందు నేను యాక్ట్ చేసే అవకాశం నాకు ఝాన్సీ అక్క ఇచ్చారు. ఝాన్సీ అక్కకి థ్యాంక్ యూ సో మచ్. అలా థియేటర్ ఆర్టిస్ట్గా నా కెరీర్ స్టార్ట్ అయిన తర్వాత నేను జెమినీలో అంతులేని కథ సీరియల్ చేశాను. జీ తెలుగులో అగ్ని పరీక్ష సీరియల్ చేశాను. 2021లో కృష్ణలంక మూవీ రిలీజ్ అయింది. అందులో సిఐడి ఆఫీసర్ క్యారెక్టర్ చేశాను. సో ఆహాలో ఆనెస్ట్ ట్యూటోరియల్స్ అని ఒక వెబ్ సిరీస్ ఉంది. అందులో నేను ఒక క్యారెక్టర్ చేశాను, రజనీ కసండ్ర గారిది. అలా కొన్ని మూవీస్లో, సునీల్ గారి మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. ఇలా చాలా మూవీస్లో చిన్న చిన్న క్యారెక్టర్లు అయితే చాలా మూవీస్ చేశాను. రిలీజ్ కానివి కూడా ఇంకా చాలా ఉన్నాయి. ప్రజెంట్గా ఒక బిగ్ మూవీలో సెకండ్ లీడ్ చేస్తున్నా. ఫస్ట్ టైం ట్రాన్స్ క్యారెక్టర్ చేస్తున్నాను. అంతకుముందు కూడా ఒక ట్రాన్స్ క్యారెక్టర్, గెస్ట్ క్యారెక్టర్ చేశాను. అది బాలామణి అనే ఒక మూవీ. ఆ మూవీలో ఒక మంచి క్యారెక్టర్ చేస్తాను. ఇప్పుడు సెకండ్ లీడ్ చేస్తున్నాను అనమాట. లైక్ ఇట్ వాజ్ వండర్ఫుల్ క్యారెక్టర్. సో షూటింగ్ కంప్లీట్ అయింది, డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుంది. మూవీ రిలీజ్ అయితే పీపుల్ ఏమైనా రికగ్నైజ్ చేస్తారని కొంచెం హోప్ ఉంది. ఆపర్చునిటీస్ కూడా వస్తాయని ఉంది. సో లైఫ్ అయితే ఇలా పోతుంది. ఎట్ ద సేమ్ టైం ఇండస్ట్రీలో డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం నా జెండర్తో సమానం డిఫరెన్స్ చూపించకుండా, డిస్క్రిమినేట్ చేయకుండా నన్ను ఎంకరేజ్ చేసి, హర్ష్ని యూ సూటబుల్ ఫర్ దిస్ క్యారెక్టర్, నీ యాక్టింగ్ చాలా బాగుంది, యూ డూ దిస్ క్యారెక్టర్, నన్ను ఎంకరేజ్ చేసిన మహానుభావులందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. టాలీవుడ్ ఇండస్ట్రీ నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తుంది. ఇంకా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇప్పటివరకు చాలా అవకాశాలు ఇచ్చింది. ఇలానే నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇంకా అవకాశాలు ఇస్తుంది అనే హోప్తో యాక్టర్గా నా కెరీర్ అయితే ముందుకెళ్తుంది. అయితే పర్సనల్ లైఫ్లో జనరల్లీ మీరు చిన్నప్పటి నుంచి అమ్మ ఇలా ఉండాలి ఇది ఉంది కదా, మరి ఇప్పుడు ఒక కంప్లీట్ ఉమెన్ లైఫ్ కంప్లీట్ కావాలంటే మ్యారేజ్, పిల్లలు, ఫ్యామిలీ లైఫ్ ఇది కూడా ఉంటుందిగా బ్రెయిన్లో. డెఫినెట్లీ. హర్షిని గారికి అలా పర్సనల్ లైఫ్లో నేను ఇలా ఉండాలి అలా ఉందా? మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పండి. ఆఫ్ కోర్స్ అండి, చిన్నప్పటి నుండి నేను పెద్దయ్యాక పెళ్లి చేసుకోవాలి, నా భర్త, నా కుటుంబము, భర్త ఆఫీస్ నుండి వస్తే ఆయనకి ఇష్టమైన వంటలు వండాలి, తన నుండి కాంప్లిమెంట్స్ రావాలి, మురిసిపోవాలి, ఇది ఎవ్రీ గర్ల్స్ డ్రీమ్ ఉంటుంది కదా. అలానే ప్రతి అమ్మాయిలాగా నేను కూడా చాలా కలలుగన్నాను. నా భర్తను బాగా చూసుకోవాలనుకున్నాను. బట్ అది నాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఐ వాజ్ రిలేషన్షిప్ విత్ వన్ పర్సన్, అంటే ఫేక్ పర్సన్తో అనవచ్చు, లేకపోతే ఒక అబ్బాయితో నేను 4 years రిలేషన్లో ఉన్నాను. అది నాకు బ్యాడ్ మెమరీస్ ఇచ్చింది. లైక్ బ్యాడ్ మెమరీస్ అంటే వీఆర్ టుగెదర్ 4 years. సో ఒకళ్ళు విడిచి ఒకళ్ళు ఉండలేనంత డీప్లోకి వెళ్ళిపోయాము. నేను లేకపోతే బ్రతకను, చచ్చిపోతా అన్నాడు ఒక మనిషి వన్స్ అపాన్ ఏ టైం. తనకి బాగాలేకపోతే నేను చాలా బాగా చూసుకున్నాను, హాస్పిటల్లో అడ్మిట్ చేసి. లైక్ ఐ బికేమ్ మ్యాడ్. పిచ్చి ప్రేమ కూడా ప్రమాదకరం అంటారు కదా, అలా నేను పిచ్చి ప్రేమ పెంచుకున్నాను అతని మీద. లైక్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ లైఫ్, నేను, నా కుటుంబం, నా సొసైటీ, నా ఊరు, నా అట్లా స్టార్ట్ అవుతుంది. నా విషయంలో వాడే ఫస్ట్, వాడి తర్వాత నేను. అంటే అంత పిచ్చి ప్రేమ చూపించాను. అంత పిచ్చిగా ప్రేమ పెంచుకొని ఒక్కరోజు ఫోన్ మాట్లాడకపోతే నాతో ఉండలేకపోయేవాడు. లైక్ వీఆర్ టుగెదర్. ఎప్పుడైతే మేము కలిసి మళ్ళీ సడన్గా సపరేట్ అవ్వాల్సి వచ్చిందో ఏడ్చేవాడు. అఫ్కోర్స్ హీ లవ్స్ మీ, నన్ను ప్రేమించాడు, కానీ నా మనసు అబద్ధం చెప్పలేదు. బట్ సిచ్యువేషన్స్ చేంజ్, లైక్ పీపుల్ కెన్ చేంజ్, టైమ్ విల్ చేంజ్ అంటారు కదా. అలా 4 years రిలేషన్షిప్లో ఉన్న తర్వాత కొన్ని రీజన్స్ వల్ల హీ గాట్ మ్యారీడ్. సో తను వేరే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు. తర్వాత ఇట్ వాజ్ హార్డ్
నాకు మూవ్ ఆన్ అవ్వడానికి చాలా డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సి వచ్చింది. స్కేర్డ్ అంటే మనుషులంటేనే భయం వేసే సిచ్యువేషన్కి వెళ్ళిపోయాను నేను. ఐ వెంట్ ఇన్ డిప్రెషన్లోకి వెళ్ళాను. లైక్ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాను. స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకున్న నిద్ర పట్టలేనంత బాధలో కూరుకుపోయాను నేను. లైక్ 1 వీక్ 10 డేస్ తిండి నిద్ర లేకుండా ఎలా పేషెంట్ లాగా అసలు చనిపోయే సిచ్యువేషన్కి వెళ్ళిపోయాను నేను. సో అందులో నుండి బయటికి రావడానికి నాకు చాలా టైం పట్టింది. నన్ను నేను మోటివేట్ చేసుకొని సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎవ్రీడే మూవీస్ చూసుకుంటూ అందులో నుండి నేను బయటికి రావడానికి ఇట్స్ టుక్ మచ్ మోర్ టైం, చాలా టైం పట్టింది. సో అలా నేను బయటకు వచ్చాను. నా కెరీర్ మీద ఫోకస్ చేసుకున్నాను. ఇప్పుడు నా కెరీరు, పెళ్ళి, భర్త కాకుండా ఇప్పుడు నా కెరీరు, నా లైఫ్, నా డ్రీమ్స్ నేను ఫుల్ఫిల్ చేసుకోవాలని ఇలా ముందుకెళ్తున్నాను. డెఫినెట్లీ కుటుంబం అయితే ప్రతి మనిషికి కావాలండి. అంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్కి కూడా మనం సక్సెస్ అయినప్పుడు చప్పట్ల కొట్టి ఎంకరేజ్ చేసే మనిషి, కన్నీళ్ళు పెట్టుకుంటున్నప్పుడు కన్నీళ్ళు తుడిచే చెయ్యి ప్రతి మనిషికి కావాలి. సో సమ్టైమ్స్ ఐ ఫీల్ ఐఎమ్ అలోన్, అనాథని అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మ దూరమైనప్పుడు అమ్మ ప్రేమ దూరమైంది, ఎట్ ద సేమ్ టైం నాన్న ప్రేమ దూరమైంది. ఇప్పుడు ఎట్లా సేమ్ టైం ఆ అబ్బాయితో లైఫ్ లాంగ్ ఉందాము, తనలో నా అమ్మ నన్ను చూసుకుందాం అనుకున్నా తను కూడా నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ఎవరు నన్ను నమ్మాలి? ఇప్పుడు ఐఎమ్ గెటింగ్ ప్రపోజల్స్. అఫ్ కోర్స్ అంత కాకపోయినా ఎంతో కొంత అందంగానే ఉంటాను కాబట్టి సో ప్రపోజల్స్ వస్తున్నాయి. బట్ ఐ కాంట్ బిలీవ్, ఆ రిలేషన్ని నేను నమ్మలేకపోతున్నాను, ట్రస్ట్ చేయలేకపోతున్నాను. అంటే అందరు అబ్బాయిలు అలా ఉంటారని నేను అనను. దేర్ ఆర్ వెరీ గుడ్ పీపుల్. అబ్బాయిలు ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి లైఫ్ లాంగ్ ప్రేమ కోసం సొసైటీని, కుటుంబాన్ని ఎదిరించే అబ్బాయిలు కూడా చాలామంది ఉన్నారు మంచి వాళ్ళు. సో కానీ ఒక ట్రాన్స్ని పెళ్లి చేసుకొని లైఫ్ లీడ్ చేయాలంటే ఒక చిన్న యుద్ధం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రేమలో లైక్ అట్రాక్షన్లో, పిచ్చి ప్రేమలో బాగుంటుంది, కొన్ని రోజులు హ్యాపీగా ఉంటాడు, అందరిని ఎదిరిస్తాడు. పెళ్లి వరకు వచ్చిందనుకో, తల్లిదండ్రులు నాకు వారసులు కావాలి, ట్రాన్స్ పిల్లలకు అనలేరు, నువ్వు అమ్మాయిని చేసుకుంటూ ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపో అంటారు. తల్లిదండ్రుల నుండి రిజెక్షన్ వస్తుంది ఫస్ట్. దాని తర్వాత సొసైటీ నుండి, అరే వీడు హిజ్రాన్ పెళ్లి చేసుకుంటున్నారా అని సొసైటీ అవుతారు. ఫ్రెండ్స్, అప్పటి వరకు క్లోజ్గా ఉన్నటువంటి ఫ్రెండ్స్, వీడి ట్రాన్స్తో ఉన్నాడు రిలేషను, వీడు కూడా 0.5 గడ్రా అనే కొంతమంది చుట్టుపట్టు మాటలు అంటారు. ఇవన్నీ తట్టుకొని లైఫ్ లాంగ్ తోడుండాలి అంటే చాలా గట్స్ ఉండాలి, ఇవన్నీ ఫేస్ చేసి సిద్ధంగా ఉండాలి. కొంతమంది ఏంటంటే ధైర్యం చేస్తారు, ఏముంది ప్రేమకి జెండర్తో సంబంధం ఏంటి, కలుసుందాము, పెళ్లి చేసుకుందాము అని ముందుకు వస్తారు. తర్వాత ఈ బ్యాటిల్స్ అన్ని ఫేస్ చేయలేక మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు. దానివల్ల ఏమవుతుందంటే వీడు చక్కగా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, భార్య పిల్లలతో హ్యాపీగా ఉంటాడు. అక్కడ నుండి మూవ్ ఆన్ అవ్వలేక, అటు ముందుకెళ్ళలేక, ఇటు వెనక్కి వెళ్ళలేక, వాడిని మర్చిపోలేక, అటు తల్లిదండ్రుల ప్రేమ దూరమై, కమ్యూనిటీలో ఇటు ఈ అబ్బాయి దూరమై, బ్రతకలేక, చావలేక ఎంతోమంది సూసైడ్ చేసుకొని చనిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. మెనీ ట్రాన్స్ పీపుల్. సో అలాంటి సిచ్యువేషన్ నేను మళ్ళీ ఫేస్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ నా మనసుకి గాయాల మీద దెబ్బ తగిలినట్టుగా అమ్మ చనిపోయింది, డిప్రెషన్, సూసైడ్ అయ్యటము, నాన్న చనిపోయాడు, డిప్రెషన్లోకి వెళ్ళొచ్చాను. తర్వాత ఈ అబ్బాయి, ఇప్పటికి 3 times నేను హార్డ్ సిచ్యువేషన్స్ నుండి బయటకు వచ్చాను. మళ్ళీ ఎవడన్నా నా లైఫ్లోకి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతే నా మనసుకి ఇంకా అది బేర్ చేసే శక్తి నాకు లేదు. అందువల్ల నేను చాలా కేర్ఫుల్గా ఉంటున్నా. ప్రపోజల్స్ వస్తున్నా లేకపోతే ఏదో వస్తున్నా కూడా నేను తీసుకోవట్లేదు. ఇఫ్ డెఫినెట్లీ ఎవరన్నా ఒక అబ్బాయి నా మనసుకు నచ్చి లైఫ్ లాంగ్ నన్ను వదిలి వెళ్ళిపోడు, ఇంకా లైఫ్ లాంగ్ నాతో ఉంటాను, ఏది చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు, ఎవరినైనా బెదిరించగలడు, ఇంకా ముసలి అయిపోయే వరకు చావు తప్ప విడదీయలేదు మమ్మల్ని అని ఏ అబ్బాయి అయినా నాకు నమ్మకం కలిగిస్తే డెఫినెట్లీ పెళ్లి చేసుకుంటాను. ఒకవేళ అలాంటి అబ్బాయి దొరకలేదు, నాకు పెళ్లి చేసుకోలేదంటే డెఫినెట్లీ ఐ కెన్ బి ఎ మదర్. బేబీని అడాప్ట్ చేసుకొని నేను ఒక మదర్ లైఫ్ లీడ్ చేద్దామని అనుకుంటున్నాను. ఒక ఫ్యామిలీ అనేది నాకు కావాలి. భర్త ఉన్నా లేకపోయినా కూడా పిల్లలు అనేది నాకు అవసరం. ఎందుకంటే ఏ తల్లి ప్రేమ అయితే నాకు దూరమైందో, అలా తల్లి ప్రేమ దూరమైనటువంటి ఒక అనాథ పిల్లను తీసుకొని నేను అమ్మ అవ్వాలని కోరుకున్నా. ఎందుకంటే మదర్హుడ్ ఈజ్, నా దృష్టిలో అమ్మ అంటే పిల్లల్ని కనటమే అమ్మ కాదండి. ఆ పిల్లల్ని కనటమే అమ్మ అనుకుంటే చెత్త కుప్పల్లో, రోడ్ల పక్కన, మురికి కాలువల్లో
పిల్లలు ఎందుకుంటారండి? అంటే అవసరాల కోసం పిల్లల్ని కానీ రోడ్ల మీద వేసిన తల్లులతో పోల్చుకుంటే పిల్లల్ని కనలేకపోయినా కూడా అడాప్ట్ చేసుకొని ఒక టు గివ్ కేర్, టు గివ్ లవ్, టు గివ్ బ్యూటిఫుల్ లైఫ్, వాళ్ళందరూ కూడా నా దృష్టిలో చాలా మంచి మదర్స్. ఎందుకంటే పిల్లలు కనలేకపోయినా అడాప్ట్ చేసుకొని మంచి లైఫ్ ఇస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫిమేల్స్లో ఉన్నారు, ట్రాన్స్లో ఉన్నారు. సో ఐ కెన్ బి ఏ బెస్ట్ మదర్. నేను అమ్మనైతే అవుతాను అని అనుకుంటున్నా. హోప్ ఫర్ బెస్ట్. ఎందుకంటే ఒక బేబీని అడాప్ట్ చేసుకున్నామంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు ప్రజెంట్గా నేను ఇప్పుడిప్పుడే లైఫ్లో సెటిల్ అవుతున్నాను. నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటున్నాను ఫైనాన్షియల్గా అండ్ మొత్తం సెటిల్ అయిన తర్వాత ఒక బేబీని అడాప్ట్ చేసుకుని. ఎందుకంటే ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఒక బ్యూటిఫుల్ లైఫ్ ఇవ్వాలి. నా బిడ్డకి ఏ లోటు లేకుండా చూసుకోవాలంటే నేను ఫైనాన్షియల్గా కొంచెం సెటిల్ ఉండాలి. అందుకోసమే ఇట్ విల్ టేక్ కొంచెం టైం తీసుకుంటా. కొంచెం టైం తీసుకున్న తర్వాత ఇఫ్ అబ్బాయి దొరికితే ఓకే, అబ్బాయి దొరకకపోతే నేను బేబీని అయితే అడాప్ట్ చేసుకునే ప్లానింగ్ ఉంది. ఐ హోప్ ఖచ్చితంగా మీకు మంచి తోడు దొరకాలి అని కోరుకుంటున్నాం. కానీ ఫస్ట్ మిస్ ఇండియా కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు మీరేం స్ట్రగుల్స్ ఫేస్ చేయలేదా మేడం? అంటే రిజెక్షన్స్ కానీ ఇట్లా ఏమీ రాలేదా అక్కడ మీకు? నాకు మోడలింగ్లో ఎప్పుడు రిజెక్షన్స్ రాలేదండి. ఆపర్చునిటీస్ నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. ఎందుకంటే చెప్పలేను, ఇప్పుడంటే కొంచెం హైదరాబాద్ వచ్చాక కొంచెం చుబ్బీగా ఇట్లా తయారని, కానీ ముంబైలో ఉన్నప్పుడు ఇంకా చాలా స్లిమ్గా ఉండేదాన్ని, చాలా స్లిమ్గా బ్యూటిఫుల్గా ఉండేదాన్ని. ఆడిషన్స్కి వెళ్ళటం ఫస్ట్ చాలామంది ఆడిషన్స్కి వచ్చారు, ఆయన కూడా ఈజీగా నన్నే సెలెక్ట్ చేశారు. సో ఆఫ్టర్ మిస్ ట్రాన్స్కి 2018 నాకు వెతుక్కుంటే ఆపర్చునిటీస్ వచ్చాయి. ఆల్బమ్ ఫోటోషూట్స్ వచ్చాయి. దాని తర్వాత మిస్ దీవాకి, మిస్ ముంబైకి వెళ్ళాను. హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత కూడా మల్తాయి స్టూడియోస్ నుండి మోక్ష్ గారు నాకు పిలిచి ఆపర్చునిటీస్ ఇచ్చారు. షో స్టాపర్గా వాక్ చేయడానికి, లైక్ డిజైనర్ వాక్ కోసము, కాంపిటీషన్స్ వాక్ కోసం, గెస్ట్స్గా, జ్యూరీ గెస్ట్గా ఇలా ఆపర్చునిటీస్ వచ్చాయి. లైక్ అభిహార ఫ్యాషన్ వాక్లో కానీ, మోహన్ ఫౌండేషన్లో వాక్ చేయడానికి మెనీ ఆపర్చునిటీస్ నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. ఎట్ ద సేమ్ టైం మిస్ యూనివర్స్ కాంపిటీషన్స్కి కూడా వాళ్ళే నాకు కాల్ చేసేసి ఆపర్చునిటీ ఇవ్వటం జరిగింది. సో ఐ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే ఐ డిజర్వ్ అనిపించింది. ఐఎమ్ హ్యాపీ. యాక్టింగ్ల కోసం అయితే స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. క్యారెక్టర్స్ కోసం వెళ్ళి చాలా రిజెక్షన్స్ అయ్యి వెనక్కి వచ్చి కొన్ని మూవీస్లో ఆ క్యారెక్టర్ చూసినప్పుడు ఆ క్యారెక్టర్ నేను చేయాల్సింది కదా అనుకున్న సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. పెద్ద మూవీస్లోనే ఆ క్యారెక్టర్ కోసం నేను ఆడిషన్కి వెళ్ళి ఫస్ట్ ఓకే చేసి తర్వాత రిజెక్ట్ చేసి కొన్ని విషయాల వల్ల అట్లా బాధపడిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. కానీ మోడలింగ్లో అయితే అలా ఇప్పుడు ఫేస్ చేయలేదు. ఇప్పుడు మీరు యాక్టింగ్ కోసం వెళ్ళినప్పుడు సెలెక్ట్ చేసుకొని తర్వాత రిజెక్ట్ చేసినప్పుడు కానీ, లేకపోతే సెలెక్ట్ చేసుకున్న వెంటనే కానీ వాళ్ళు కామన్గా అందరూ అనుకుంటున్నట్టుగా కమిట్మెంట్లు అని అడిగిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయండి, ఎవ్రీవేర్ అండి. నాట్ ఓన్లీ ఒక ఫిల్మ్ సెక్టరే కాదు, ఏ సెక్టార్లోకి వెళ్ళినా కూడా ఈ కమిట్మెంట్ల బాధ. అమ్మాయిలకి అంటే అబ్బాయిలు మొత్తాన్ని అనండి, అమ్మాయిల్లో అమ్మని చెల్లిని చూసుకునే అబ్బాయిలు కొంతమంది ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం అమ్మాయిని చూడగానే కామంతో చూసే మృగాలు ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి ఎదవలు చిన్నపిల్లల 6 నెలల పాపలోనే వాడికి కామం కనపడుతుంటా, ఇంకా అందమైన అమ్మాయిల్లో కనపడదా? అలాంటి ఎదవలు ఏం చేస్తారంటే కమిట్మెంట్ ఇస్తేనే క్యారెక్టర్ చేస్తాము, డైరెక్టర్కో ప్రొడ్యూసర్కో నువ్వు ఇవ్వాలి అప్పుడే. మిగతా వాళ్ళని అడిగేటప్పుడు కంటే మిమ్మల్ని అడిగేటప్పుడు ఎక్కువ ఇదిగా ఫీల్ అయిపోతారు కదా, ఇది ఓకే ఎందుకు ఓకే చెప్పరు అనే ఫీలింగ్ లో ఉంటారు. ఆఫ్ కోర్స్ వాళ్ళు తర్వాత నాకు మెసేజ్ చేయటం, మ్యామ్ మంచి ప్రాజెక్టు, మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, మీరు ఓకే చెప్తే ఇది మీకు కన్ఫర్మ్ అవుతుంది, మీ ప్రొఫైల్ నచ్చింది, మీరు బాగా నచ్చారు అని అడుగుతారు. అంటే వాళ్ళు ఈజీగా ఓకే చెప్తారేమో వీళ్ళ అవకాశం కోసం అనే ఒక ఫీల్లో ఉంటారు కొంతమంది, నాట్ ఎవ్రీ వన్. అలా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి, చాలా ఫేస్ చేస్తారు అలాంటివి కూడా. బట్ అవన్నీ తగ్గిపోవాలండి యాక్చువల్గా. అసలు విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది మేడం? కొంచెం బాధ అనిపిస్తుంది. మీడియా అని కాదు, బయట అయినా కూడా, ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ అనే కాదు, బయట అయినా వాళ్ళు కమిట్మెంట్ అనే విషయాన్ని చెప్పగానే ఫస్ట్ ఎట్లా ఫీల్ అవుతారు మీ సైడ్ నుంచి? అంటే ఒక ట్రాన్స్గా మీకు ఎలాంటి ఫీలింగ్ వస్తుంది వాళ్ళు అలా చెప్పినప్పుడు? ఏంటి ఇది అని మీకు ఎప్పుడు అనిపించలేదా? సో ఏ రంగంలోనన్నా మీరు అన్నట్టు కదా, బీయింగ్ ఏ ట్రాన్స్ అనగానే ఒక సెక్స్ వర్కర్ గాను బెగ్గర్ గాను చూస్తారు, అది చాలా హర్ట్ఫుల్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎవ్రీబడి డిజర్వ్ రెస్పెక్ట్ అండి. అది ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని అయితే వెంటనే అడగలేరు ఏది కావాలంటే అది. వీళ్ళకి అడగగానే మొహన్ రాస్తున్నట్లుగా లైక్ మీరు ఈజీగా ఇచ్చేస్తారు అన్నట్టుగా అడుగుతారు. అది చాలా హర్ట్ఫుల్ అనిపిస్తుంది. నేను చాలా రిజెక్షన్స్ ఫేస్ చేసిన తర్వాత కూడా నన్ను కొంతమంది అడగడం జరిగింది, నువ్వు కమిట్మెంట్ ఇస్తేనే క్యారెక్టర్ ఇస్తాము లేకపోతే లేదని. నేను ఈజీగా రిజెక్ట్ చేస్తాను. బట్
అది తప్పు అని నేను ఫీల్ అవుతాను. కానీ ఎవ్రీబడి డిజర్వ్ రెస్పెక్ట్. మన టాలెంట్ ని చూసి మనకి ఆ క్యారెక్టర్కి వీళ్ళు సూట్ అవుతారా లేదా చూసి ఇవ్వాలి, కానీ కమిట్మెంట్ ఇస్తేనో లేకపోతే జెండర్ ని చూసో ఆపర్చునిటీస్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. సో రానున్న రోజుల్లోనన్నా మారాలని కోరుకున్నా. కొంతమంది అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో అమ్మాయిలను వాడుకోవడానికే సినిమాలు తీయడానికి వస్తున్నట్టుగా కనిపిస్తారు కొత్తగా వచ్చే వాళ్ళు. సో వాళ్ళు కొన్ని డబ్బులు పెట్టుకుని రావడం, మళ్ళీ యూజ్ చేసుకోవడం, సినిమాలు కూడా రిలీజ్ కావు, కొన్ని రోజులు చేసిపోతుంటారు. ఇండస్ట్రీలో కొంతమంది ఇలాంటి వాళ్ళ వల్ల అందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి ఇండస్ట్రీ కొన్ని చర్యలు తీసుకొని ఇలాంటి వాళ్ళని కొంతవరకన్నా తగ్గిస్తాం. పూర్తిగా తగ్గించడం కష్టం, కొంతవరకన్నా తగ్గిస్తేనే అప్పుడు ఇండస్ట్రీ మీద ఉన్నటువంటి బ్యాడ్ మార్క్స్ పోతాయి. సో నాట్ ఓన్లీ ట్రాన్స్ కదండి, అమ్మాయిలు కూడా ఎంతోమంది మీడియా ముందుకు వస్తారు, రోడ్లు ఎక్కేసి నాకు ఇట్లయింది ఇట్లయిందని చెప్తుంటారు. సో ఇండస్ట్రీలో ఇలాంటి హరాస్మెంట్స్ తగ్గి అమ్మాయిలకి కూడా ఒక రెస్పెక్ట్ ఉన్నప్పుడు, జెండర్తో సంబంధం లేకుండా ఈక్వల్ రెస్పెక్ట్ వచ్చి ఈక్వల్ క్యారెక్టర్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడే సొసైటీ ముందుకెళ్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే మీ జర్నీ నిజంగానే చాలా ఇన్స్పిరేషన్. మనం ఏదైనా సాధించాలి అన్నప్పుడు ఏ డిస్క్రిమినేషన్ ఉన్నా, ఏ పరిస్థితులు ఉన్నా మనం ముందుకెళ్ళచ్చు, సాధించవచ్చు అని మీరు ఇండియా నుంచి ఈ యూనివర్స్ దాకా ప్రూవ్ చేశారు. మీ జర్నీ ఇంకా ఇంకా బాగా జరగాలి. మీరు ఏవైతే బలంగా కోరుకుంటున్నారో అవన్నీ జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అట్ ద సేమ్ టైం కమ్యూనిటీ నుండి లేకపోతే సొసైటీ నుండి, ఫ్యామిలీస్ నుండి కూడా మనకి ఈక్వల్ రెస్పాన్స్ అనేది రావాలి. తల్లిదండ్రులు కూడా, ఇప్పుడు మా అమ్మ నాన్న నన్ను ఎలా అర్థం చేసుకుని నాకు ఎడ్యుకేషన్ ఇచ్చారు, ట్రాన్స్ కమ్యూనిటీలో తల్లిదండ్రులు కూడా వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం కూర్చొని, లేకపోతే మీరు కన్నా మీ బిడ్డే రోడ్డు పక్కన బెగ్గర కానీ సెక్స్ వర్క్, ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి ఎలా అయితే ఎడ్యుకేషన్ ఇచ్చి మంచి లైఫ్ ఇస్తారో అలా తల్లిదండ్రుల నుండి స్టార్ట్ అవ్వాలి. గ్రాస్ నుండి స్టార్ట్ అయినప్పుడు సొసైటీ యాక్సెప్టెన్స్ అనేది రావాలి, ఇది ఎడ్యుకేషన్కి, ఎంప్లాయ్మెంట్కి ఆపర్చునిటీస్ రావాలి. అప్పుడే ఈక్వాలిటీ వస్తుంది. మీరు అన్నట్టుగా రోడ్డు పక్కన భిక్షాటం చేసే వాళ్ళు వీళ్ళు లేకుండా అందరూ గౌరవంగా జాబ్ చేసుకుని బ్రతకగలరు. సో ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి కూడా ఏం చెప్తున్నానంటే, ఈజీ మనీకి అడాప్ట్ అయిపోకుండా మీరు కష్టపడి డ్రీమ్స్ కలలు కనండి, ఇది ఒక ఏం పెట్టుకోండి, ఒక ఇది చేయాలి, నేను సాధించాలని పట్టుదల ఉంటే ఖచ్చితంగా సాధిస్తారు. ఒక డ్రీమ్స్ పెట్టుకొని దానికోసం ప్రయత్నించండి, కష్టపడండి, పాటుపడండి, మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో చాలామంది చెప్తారు, అక్క నీ లైఫ్ జర్నీ మాకు చాలా ఇన్స్పిరేషన్ అక్క, యూట్యూబ్లో నా ఇంటర్వ్యూస్ చూసి మా ఇంటికి ఎత్తుక్కుంటూ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం నేను ఏం సజెషన్స్ కొన్ని ఇస్తాను, ఇలా ప్రొఫెషనల్ లైఫా, ఎడ్యుకేషన్ లైఫా ఎలా వెళ్ళాలనుకుంటున్నారని చెప్పి వాళ్ళకి సజెషన్స్ ఇవ్వటం జరుగుతుంది. సో ఎవ్రీబడి డిజర్వ్ రెస్పెక్ట్. ఇంకోటి ఫైనల్గా చెప్పేది ఏంటంటే, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. సో హ్యూమన్ బీయింగ్ లా చూడండి, వి ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. మేమేమి అంతరిక్షం నుండి వచ్చిన వాళ్ళం కాదు, గ్రహాంతర వాసులు కాదు, అందరూ హ్యూమన్ బీయింగ్స్ లాగా. కొంతమంది చూడండి ట్రైన్స్లోనో బస్సులో ఎక్కితే అంటరాని వాళ్ళగా లేసి పక్క సీట్లోకి వెళ్ళిపోతారు. అలా కాకుండా గివ్ రెస్పెక్ట్. ప్రతి ఒక్కరికి కూడా టు గివ్ రెస్పెక్ట్, లిటిల్ బిట్ ప్రేమ, రెస్పెక్ట్ ఇస్తే డబ్బు లేకపోతే ఇదంతా ఏం అక్కర్లేదు. కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి చూస్తే సొసైటీ చాలా ఆనందంగా కనిపిస్తుంది, అందంగా కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా, ఎవ్వరి లైఫ్ జర్నీ ఈజీ కాదండి, బట్ సాధించాలి అనే పట్టుదల ఉంటే ఏదైనా చేయొచ్చు అని హర్షిని గారు ప్రూవ్ చేశారు. మన లైఫ్లో అన్నీ బాగుండి కూడా మేము ఏం చేయలేకపోతున్నాం అని కాలం మీద నెట్టేసే వాళ్ళకి హర్షిని గారు లాంటి వాళ్ళు ఖచ్చితంగా మంచి ఇన్స్పిరేషన్. మన దేశం దాటి ప్రపంచం దాకా వెళ్ళగలిగారు కాబట్టి మనం ఖచ్చితంగా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.